అంకుల్, మీకు డాక్టర్ రామకృష్ణ వాళ్ళ అన్నయ్య విషయం తెలుసా? అడిగింది హిమజ. ఏదో విన్నానమ్మా, చాలా కాలం అయింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సందేహం నీకు? అనుమానంగా అడిగారు ప్రకాశ్రావు. డాక్టర్ రామకృష్ణతో సంభాషణ అంతా వివరించింది హిమజ. నాకెందుకో డాక్టర్ అంకుల్ గిరిధర్తో కలిసి అక్కయ్యని హత్య చేయడానికి తోడ్పడ్డాడనే అనుమానం. కానీ ఇప్పుడు ఈ విషయం వింటుంటే నేనే పొరపాటు పడ్డానేమో అనిపిస్తుంది. చిన్నగా నవ్వాడు ప్రకాశ్రావు. పద్మజకు నేనెప్పుడో చెప్పాను, రామకృష్ణ తన అనుభవంలోంచే చూస్తున్నాడని. అతను నీకు చెప్పని విషయం మరొకటి ఉంది హిమ అంటూ చెప్పసాగాడు. రామకృష్ణ అన్నయ్య భార్య పెళ్లికి ముందే మరెవరినో ప్రేమించింది. కానీ పెద్దలకి ఇష్టం లేక బలవంతంగా పెళ్లి చేశారు. కానీ అప్పటికే ఆ అమ్మాయి గర్భవతి. ఈ విషయం పెళ్ళైన నెల రోజులకే శ్రీధర్కి తెలిసిపోయింది. అది అతని మీద సైకలాజికల్గా ప్రభావం చూపించింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక తనలో తాను మదనపడి అలా తయారయ్యాడు అతను. ఏవో పిచ్చిగా మాట్లాడినా దాన్ని వాళ్ళు మరేదో భాష అనుకున్నారు. ఈ విషయం నాకు అతని భార్య ద్వారా తెలిసింది. రామకృష్ణకు తెలుసు. అలాగా? అయితే ఆయన తనని తాను సమర్థించుకోవడానికి అలా చెప్పాడనమాట. హేమా, నీకు ఫోన్ ప్యారిస్ నుంచి వచ్చి చెప్పింది రాధ. సాగర్ కనుక్కోమన్న విషయాలు తాను జూలీ క్లాట్కు ఫోన్ చేసి చెప్పి మరికొన్ని వివరాలు కనుక్కోమని చెప్పింది. 4 రోజులైనా ఫోన్ రాకపోయేటప్పటికీ ఆ విషయం గురించి ఏమీ తెలియలేదని అనుకుంది. ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే, హలో హిమజ హియర్. నేను జూలీని. మీరు అడిగిన విషయం తెలుసుకోవడానికి సమయం పట్టింది కాస్త. అవును, చాలా కాలం అయింది కదా, ఇక ఆశ వదులుకున్నాను నేను కూడా. మరీ అంత నిరాశ పడకండి, కొంత సమాచారం సేకరించాను. నిజంగానా? ఏంటో చెప్పండి ఉత్సాహంగా అడిగింది. మీరు చెప్పిన ఆ శివరాం అనే వ్యక్తి హోటల్లో వారం రోజులున్నాడు. ప్యారిస్కు రావడం మాత్రం నైజీరియా లాగోస్ నుంచి వచ్చాడు. ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళినట్లు తెలిసింది. అడ్రస్ అహ్మదాబాద్లోది చెప్తాను, రాసుకోండి. ఆమె చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుంది హిమజ. థ్యాంక్ యూ జూలీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ముఖ్య విషయం, అతను ఇండో టైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ మెంబర్ అని రాసుకున్నాడు. అంతకంటే ముఖ్యమైన విషయం, అతను ఇక్కడి నుండి ఇండియాకు విమానంలో వెళ్ళలేదు. భారత్ అనే కార్గో నౌకలో వెళ్ళినట్లు తెలిసింది. ఆ షిప్ దారిలో మాయమైందని, అందులోని 50 మంది ప్రయాణికులు చనిపోయారని ఇక్కడ రికార్డులో ఉంది. మరి అతని పాస్పోర్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అడుగుతోంది జూలీ. హిమజ స్తబ్దురాలైంది. ఓడ ప్రయాణంలో మరణించిన శివరం పాస్పోర్ట్ గిరిధర్ దగ్గరికి ఎలా వచ్చింది? దాన్నంత జాగ్రత్తగా ఎందుకు దాచాడు? ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఫోన్ చేయండి. అలాగే, థ్యాంక్ యూ జూలీ. డిస్కనెక్ట్ చేసింది హిమజ. ఎవరు హిమ ఫోన్ చేసింది? ప్రకాశ్రావు అడిగాడు. క్లాడ్ అని అక్కయ్యకి ప్యారిస్లో పరిచయం అయింది. అక్కడి నుంచే కావాల్సిన ఇన్ఫర్మేషన్ పంపుతోంది. ప్రకాశ్రావు తలూపారు. ఫోన్ రింగ్ అయింది మళ్ళీ. ఈసారి ఫోన్ చేసింది సాగర్. సాగర్, ఇప్పుడే జూలీ ఫోన్ చేసింది. అన్నీ వివరించి చెప్పింది. భారత్లోనా? దాని విషయం ఒకసారి శేఖరం అడిగాడు నన్ను. రేపు ఒకసారి డైరీలో కనిపిస్తుందేమో చూడు. ఎప్పుడొస్తున్నావు నువ్వు? తను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నానని, శ్రీగంగానగర్ వెళ్తున్నానని చెప్పడం ఇష్టం లేకపోయింది సాగర్కు. 2 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు క్లుప్తంగా. ఫోన్ డిస్కనెక్ట్ చేసి టైం చూసుకున్నాడు సాగర్. ఇంకో గంట టైం ఉంది. ట్యాక్సీలో హిమజ చెప్పిన ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. అహ్మదాబాద్ మెయిన్ రోడ్లో చాలా అధునాతనమైన బంగ్లాది. ఒక పక్కగా చిన్న బోర్డు వేలాడుతుంది, ఇండో టైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అని. గేట్ దగ్గరగా గూర్ఖా ఉన్నాడు. శివరాం గారు ఉన్నారా? అడిగాడు సాగర్. శివరాం ఎవరు? ఈ ఇల్లు సేట్ సుందర్లాల్ది చెప్పాడు అతను. సేట్ సుందర్లాల్ వీనస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి భాగస్థుడు. సారీ, తప్పు అడ్రస్ అనుకుంటా. వెనక్కి తిరిగాడు సాగర్. చిన్న తీగ కనపడింది. లాగాడు. పొద కదులుతున్నట్టుంది. లోపల ఏముంటుందో చూడాలి. మణులో నాగులో. ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతూ ఉండగా వినిపించింది అతనికి అనౌన్స్మెంట్. తను ప్రయాణం చేయవలసిన విమానం 2 గంటలు లేట్ అని. సాగర్ సమయం వృధా చేయదలుచుకోలేదు. కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫీస్కి చేరుకున్నాడు 6 గంటలో. అక్కడ తెలిసింది అతనికి, సేట్ సుందర్లాల్కి వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో భాగం కాకుండా విడిగా శక్తి గన్ ఫ్యాక్టరీ ఉందని, అది రాజస్థాన్లోనేనని. డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆఫీస్ అక్కడికి దగ్గరలోనే ఉండడం అదృష్టం. అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్ చాలా పెద్దదే ఉంది. ఆ ఫ్యాక్టరీ 3 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. మొదట్లో కేవలం 500 గన్స్ తయారు చేయడానికి అనుమతి మాత్రమే ఉంది. ఇప్పుడు 5,000కు పెరిగింది. శక్తి గన్ ఫ్యాక్టరీలో రివాల్వర్లు తయారు చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. కానీ హోమ్ మినిస్టర్
ప్రైవేట్ రంగంలో పిస్తోళ్లు తయారు చేయించడం సమంజసం కాదని అభ్యంతరం తెలపడంతో అది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో కొందరు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ఆ పర్మిట్ ఇవ్వమని హోమ్ మినిస్ట్రీకి, ప్రధానమంత్రికి కూడా ఉత్తరాలు రాశారు. అదంతా ఇంకా పరిశీలనలో ఉంది. కొద్ది కొద్దిగా పొరలు వెడుతున్నట్లు అనిపించింది సాగర్కు. 3 సంవత్సరాల్లో ఉత్పత్తి 10 రెట్లు పెంచడానికి అనుమతి లభించడం అంత సులభం కాదు, ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంటే తప్ప. ఎయిర్పోర్ట్ చేరే లోపల ఆ ఊర్లో ఉన్న అసోసియేషన్ దగ్గర ఆగాడు సాగర్. అతని అనుమానం నిజమైంది. ఆల్ ఇండియా అండ్ తైవాన్ అసోసియేషన్కు డాక్టర్ రామకృష్ణ అధ్యక్షుడు. అనేక మంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందులో మెంబర్లు. అవతల వైపు సాగర్ ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే రిసీవర్ క్రేటెల్ మీదుంచి ఆలోచనలో పడింది హిమజ. శేఖరం డైరీలకు అంత ప్రాముఖ్యం ఉందని తెలిస్తే జాగ్రత్తగా వెతికేది. అసలవి ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నాయన్నది సంశయమే. పద్మజ వాటిని అంత సీక్రెట్గా దాచి ఉంటే తప్ప. సీక్రెట్ ఏదో లీలగా గుర్తు. జ్ఞాపకాల పొరల్లో అడుగున చిన్న పిల్లగా ఏడుస్తూ పద్మజ దాచిపెట్టిన బొమ్మ కోసం వెతికిన సన్నివేశం ఎలా మర్చిపోయింది తాను? హిమా, మృదువుగా పిలిచాడు ప్రకాశ్రావు. తలెత్తింది హిమజ. ఆ గదిలోనే ఆయన కూర్చొని చదువుకుంటున్న విషయం మర్చిపోయింది. ఇలా వచ్చి కూర్చోవమ్మా, ఆప్యాయంగా పిలిచారాయన. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటో దీర్ఘాలోచనలో పడ్డావు? అంకుల్, ఏదో అడగబోయి సంశయంగా ఆగిపోయింది. శేఖరం, పద్మజ ఎప్పుడూ ప్రకాశ్రావు గారి సలహా తీసుకోవడం తెలుసు ఆమెకు. కానీ ఈ విషయం ఆయనకు తెలుసో లేదో. రాధా, నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు కదూ? రాధ ఎదురు చూస్తున్నట్లుంది, వెళ్ళిరా అమ్మా, తర్వాత అడుగుదోగాన్లే అడగాలనుకున్నది అన్నారాయన హిమజ సందేహించడం గమనించి. అదే ఆయనలోని ప్రత్యేకత. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు, ఏదీ చెప్పమని బలవంతం చేయరు. సహాయాన్ని కోరిన వాళ్లకు లేదనకుండా చేతనైంది చేస్తారు. అంకుల్, శేఖరం ఎప్పుడైనా భారత్ అనే నౌక గురించి మీతో ఏమైనా అన్నాడా? భారత్ ఆలోచిస్తూ అన్నాడాయన. ఆహా, లేదే. అన్నట్లు పద్మజ ఒకసారి ప్రస్తావించింది ఆ విషయం. అనేక అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మునిగిపోయింది అని, దాని గురించి శేఖరం విచారణ చేస్తున్నాడని. తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆ ప్రస్తావనే రాలేదు. మళ్ళీ ఇప్పుడు నీకెందుకు వచ్చిందా అనుమానం అడిగారాయన. ఏం లేదు, సాగర్ తెలుసుకోమన్నాడు. శేఖరం డైరీలు కనిపించడం లేదు, రేపు ఒకసారి ఇంటికెళ్ళి వస్తాను. అలాగే వెళ్ళు, కానీ అనవసరమైన ఆలోచనలతో నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, మృదువుగా మందలించారాయన. హిమజ కదలబోతూ ఉంటే ఫోన్ మోగింది. ప్రకాశ్రావు మాట్లాడుతున్నాడు. తనకి కాదనుకొని దిగబోయింది. హిమా, నీకే ఫోను. సాగర్ తన కోసం ఇక్కడికెందుకు చేశాడా అని ఆశ్చర్యపోయి వెళ్ళి రిసీవర్ అందుకుంది. నీకోసం చాలా చోట్ల ప్రయత్నించాను హిమా. ఏంటి సాగర్, ఏమైంది? ఫ్రాన్స్ నుంచి ఇప్పుడే వార్త వచ్చింది. జూలీ క్లాడ్ని నిన్న రాత్రి ఆమె అపార్ట్మెంట్లో ఎవరో హత్య చేశారట. హిమజ చెయ్యి వణికింది. రిసీవర్ జారిపోయింది. నో నో, తనలో తానే కొనుక్కుంది. కారణం సరిగ్గా తెలియదు, కానీ ఎందుకో క్లాడ్ హత్యకి కారణం తమ పరిశోధనే అని ఆమె మనసు చెప్తోంది. సాగర్ హోటల్ గది కిటికీ దగ్గర కూర్చొని సరిగ్గా 2 గంటలైంది. ఎదురుగా రోడ్డుకి యువతల వైపు ఉంది వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్. చాలా పాత బిల్డింగ్ అది. ఒకప్పుడు ఏ రాజవంశీయుల నివాస గృహమో అయి ఉంటుంది. ఎత్తైన ప్రహారికి మధ్య 4 వైపులా పెద్ద ఖాళీ స్థలం. చాలా వరకు చెట్లు కొట్టేసి చదును చేసినట్లున్నారు. ఒక పక్కన మాత్రం గుబురు గుబురుగా పొదలు పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత శక్తి గన్ ఫ్యాక్టరీ ట్రక్కులు 2 వచ్చాయి, నిండా సరుకులతో. 4 పనివాళ్లు వచ్చి సరుకు దించి లోపలికి తీసుకెళ్లిపోయారు. చూస్తున్న కొద్దీ సాగర్కి ఆ ఆఫీస్లోకి చొరపడాలన్న కోరిక అధికం కాసాగింది. అతడి 6th సెన్స్ చెప్తుంది, ఒక్కసారి వెళ్తే అక్కడి గుట్టు బయటపడచ్చని. అనుకోకుండా ఆ రాత్రి దొరికింది ఆ అవకాశం. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది వర్షం. రాజస్థాన్లో వర్షపాతం తక్కువ. పక్కనే ఎడారి మూలంగా వాతావరణం ఎప్పుడూ పొడిగానే ఉంటుంది. కానీ వర్షం కురవడం మొదలు పెడితే కుంభవృష్టమే. రాత్రి 10 అయ్యేటప్పటికీ వర్షం ఉధృతంగా పెరిగింది. దానికి తోడు కరెంటు పోయి అంతా చీకటి. ఆ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు సాగర్. ఆ రోజు సాయంత్రం బజార్లో కొన్న రెయిన్ కోట్ తొడుక్కోకుండా గోడ పైభాగాన గాజు పెంకుల నుంచి రక్షణ పొందేందుకు వినియోగించడం ద్వారా బాగా తడిసిపోయాడు. చీకట్లో పరిసరాలకు అలవాటు పడ్డానికి 10 నిమిషాలు పట్టింది అతనికి. ముందు వైపున కొద్ది వెలుతురు కనిపిస్తోంది. వెనక భాగం అంతా చీకటి. వెనక గదిలో ప్రవేశించాడు సాగర్.
చాలా గదులు ఖాళీగా ఉన్నాయి. ఒక గదిలో గన్స్ నీట్గా సర్దిపెట్టున్నాయి. ముందు వైపు ఆఫీస్ గదిలోకి వెళ్ళబోతూ ఆగిపోయాడతను. ఆ గదిలో ఎవరో ఉన్నారు. అతను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మరో గదిలోంచి బయటికి వరండాలోకి వచ్చాడు. అక్కడ దృశ్యాన్ని చూస్తూ అచేతనుడై నిలబడిపోయాడు. 10 మంది మనుషులు చప్పుడు చేయకుండా లారీలోకి సరుకు ఎక్కిస్తున్నారు. పైనుంచి పడుతున్న వర్షపు ధారలు కానీ, కనీ కనిపించిన వెలుతురు కానీ వాళ్ల పనికి అంతరాయం కలిగించడం లేదు. చీకట్లో పనిచేయడం అలవాటున్న వాళ్లలా నిశ్శబ్దంగా పని సాగిస్తున్నారు. పైన వరండాలో కాస్త దూరంలో నిలబడి లైట్ చూపిస్తూ పర్యవేక్షిస్తున్నాడు ఒక వ్యక్తి. అతను వీనస్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్ లాల్గా గుర్తించాడు సాగర్. అతని ఈ సమయంలో ఇక్కడ సరుకులు ఎక్కించడానికి స్వయంగా రావాల్సిన అవసరం ఏంటి? కాసేపటికి పనివాళ్లు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారని నిర్ధారణ అయ్యాక లోపల ఎవరినో పిలిచాడు సుందర్లాల్. 2 వ్యక్తులు లోపల నుంచి వచ్చారు. సుందర్లాల్ లైట్ చూపిస్తూ ఉండగా ఆ 2 లారీలకున్న నంబర్ ప్లేట్స్ మారుస్తున్నారు. సాగర్ అక్కడి నుంచి మెల్లిగా కదిలాడు. ఆ కదలడంలో చేతిలో ఉన్న టార్చ్ పక్క గొడుగుకు తగిలి చిన్నగా చప్పుడైంది. వెంటనే టార్చ్ వెలుతురు పడింది అటువైపు. అప్పటికే సాగర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఏ ఎలకో అయి ఉంటుంది అన్నారెవరో. సరే అంతా రెడీగా వెళ్ళి వాళ్ళని లేపు, బయలుదేరాలిక. సుందర్లాల్ స్వరం. అందరూ లోపలికి వెళ్తున్నట్లు అడుగులు చప్పుడు. సాగర్ కదలకుండా నిలబడ్డాడు. వర్షం ధారులుగా అతని మీద పడుతుంది. వేసుకున్న బట్టల్లోంచి వర్షపు నీళ్లు కిందకి ప్రవహిస్తున్నాయి. సాగర్ కదల్లేదు. బూట్ల నిండా నీళ్లు, చలికి కొంకర్లు పోతున్న కాళ్ళు చేతులు. అయినా సాగర్ కదల్లేదు. అతని కళ్ళు మాత్రం కదులుతున్నాయి. అరగంట నుంచి ఆ చీకటికి వాతావరణానికి అలవాటు పడ్డ కళ్ళు నిశింతగా గమనించాయి వరండాలో స్తంభం పక్కన నిలబడ్డ వ్యక్తిని. అతనికి అనుమానం వచ్చిందని సాగర్కి తెలుసు. వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడి ట్రాప్ చేయడానికి ప్రయత్నించడం ప్రొఫెషనల్స్ వేసే పథకం. పావుగంట తర్వాత అవతలి వ్యక్తి అనుమానం తీరి లోపలికి వెళ్లడం గమనించాక వచ్చిన దారినే బయటపడ్డాడు సాగర్. అర్ధరాత్రి నీళ్లొడుతున్న బట్టల్లోంచి వచ్చి ఫోన్ కోసం అడుగుతున్న సాగర్ని ఆశ్చర్యంగా చూశాడు హోటల్ మేనేజర్. మాట్లాడడం పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికి పోలీస్ జీప్ సిద్ధంగా ఉంది. ఒంటరిగా ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే ఎందుకో ఒళ్ళు జలధరించినట్లయింది హిమజాకు. తోటలో చెట్లన్నీ విషాదంగా పలకరించినట్లు అనిపిస్తోంది. 4 రోజులకే బెంగ పెట్టుకున్నాయా నవ్వుకుంది హిమజ. అనుభూతులను, ఆత్మీయులను తోటి మనుషులే కాదు, ప్రాణం లేని వస్తువులు కూడా పంచుకుంటాయి నిశ్శబ్దంగా. స్టడీ రూమ్లో పుస్తకాలు తీస్తూ ఉంటే చేతులు వణికాయి. తనకి ఇష్టమైన మిక్కీ మౌస్ బొమ్మను పద్మజ దాచేస్తే ఇలాగే వెతుక్కోవడం. పద్మ, ఇంకా చిన్నపిల్లవా, చెల్లినలా ఏడిపిస్తావే అని అమ్మ కోప్పడ్డం, దానికేమంత వయసు వచ్చిందని, అది చిన్నపిల్లే అని తండ్రి ఆత్మీయంగా పద్మజను సమ్మతించడం అంతా కలలోలా అనిపిస్తోంది. అందరూ వెళ్ళిపోయారు తనని ఒంటరిని చేసి. ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి కింద అర తెరిచింది హిమజ. సంతోషంతో ఆమె ముఖం విప్పారింది. 4 డైరీలు ఉన్నాయి అందులో. ఉత్సాహంగా ఒకటి చేతిలోకి తీసుకుంది. ఆమె ముఖం పాలిపోయింది. లోపల చాలా పేజీలు లేవు, ఎవరో చింపేశారు. గాబరాగా అన్ని డైరీలు తీసింది. అన్నీ అంతే. అదృష్టం దురదృష్టం రెండూ పోటాపోటీ పడుతూ మనుషులతో ఆడుకుంటాయి కాబోలు. నీరసంగా పద్మజ గదిలోకొచ్చింది హిమజ. ఆమెకు చెప్పలేనంత కసిగా ఉంది. ఎదురుగా రతి మన్మధుల బొమ్మ. అది గిరిధర్ తీసుకొచ్చాడని ఎంతో అపురూపంగా చూసుకునేది పద్మజ. ఎందుకింకా అదిక్కడ? ఎదురుగా గోడ మీద పద్మజ గిరిధర్ల పెళ్లి ఫోటో. గిరిధర్ నవ్వుతున్నాడు. విగ్రహాన్నెత్తి కోపంగా ఫోటో కేసి విసిరింది హిమజ. ఫోటో భళ్ళున బద్దలైంది. లోహంతో చేసిన విగ్రహం చెక్కు చెదరలేదు. అందులోంచి జారిపడిందో పుస్తకం. ఆశ్చర్యంగా తీసి చూసింది హిమజ. అది పద్మజ డైరీ. విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని చూసింది. దాని వెనుక డొల్లలా ఉన్న భాగంలో మరో కవర్ ఇరుక్కుంది. అది శేఖరం పద్మజకి రాసిన ఉత్తరం. పద్మజ, ఈ ఉత్తరం నా చేతులతో మీకు అందించాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాను. కానీ ఇచ్చే ధైర్యం నాలో ఉందా అన్నది అనుమానమే. నాలో ఈ పిరికితనాన్ని తలుచుకున్నప్పుడల్లా నా మీద నాకే జాలేస్తుంది. పిరికి వాళ్ళు ప్రేమించడానికి అనర్హులేమో నాకు తెలీదు, కానీ ప్రేమించే అధికారాన్ని పోగొట్టుకోలేరుగా. ఈరోజు ఉదయం ఊరి నుంచి రాగానే అమ్మ చెప్పింది ఈ వార్త.
10 రోజులు నేను ఊళ్ళో లేకపోయేసరికి మీ పెళ్ళి నిశ్చయం అయిపోవడం నా దురదృష్టం కాక మరేంటి. నేను చెప్పాల్సిన మాట జీవితకాలం లేట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే మీ వివాహం అని వినగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ కళ్ళెదురుగా కన్నీళ్లతో అమ్మ నా బాధ్యతని గుర్తు చేస్తుంది. అమ్మకు తెలుసు నా మనసు. మీ ఇంటి నౌకర్ శివయ్యకు తెలుసు, హిమజాకు తెలుసు, సర్వ ప్రపంచానికి తెలుసు. మీ ఇంట్లో మా ఇంట్లో ప్రతి చెట్టుకి పొట్టుకి తెలుసు నేను మిమ్మల్ని ఎంత అభిమానిస్తున్నానో, ప్రేమిస్తున్నానో. ఒక్క మీకే తెలీదు. నేను వెళ్ళిన పని పూర్తి చేసుకోకుండానే తిరిగి రావాల్సి వచ్చింది కొన్ని అనుమానాల్ని తీర్చుకునేందుకు. పద్మజ, నేను తెలుసుకున్న భయంకరమైన నిజాల్ని మీ ముందు ఉంచాలనుంది. మనతో పాటు మనలో ఒకరిగా తిరిగే వ్యక్తులు స్వార్థంతో చేస్తున్న అమానుష కృత్యాలు మీతో చర్చించాలనుంది. కానీ ఇది సమయం కాదేమో. ఇంకా కొన్ని రుజువులు సంపాదించి మీతో వివరంగా చెప్తాను. అది చాలా పెద్ద ముఠ. త్వరలో వాళ్ళని పట్టుకోకపోయినట్లయితే దేశం సర్వనాశనం అవుతుంది. వాళ్ళ ప్లాన్లో మిమ్మల్ని సమితిగా వాడుకుంటున్నారని తలుచుకున్నప్పుడల్లా నా రక్తం మరిగిపోతుంది. వాళ్ళ అంతు చూడాలనిపిస్తుంది. ఆ రకంగా నా ప్రాణం పోయినా నాకు తృప్తే. ఇంకొక విషయం, మీ వివాహం గిరిధర్ అనే వ్యక్తితో అని విన్నాను. నా పరిశోధనలో నాకు తగిలిన గిరిధర్ ఈ గిరిధర్ ఒకరు కాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ అతనే ఈ గిరిధర్ అయిన పక్షంలో మీకు వివాహం జరిగితే మీ పసుపు కుంకుమలు హరించే రాక్షసుడిగా మారడానికైనా నేను సిద్ధం. ఇట్లు శేఖరం. వణుకుతున్న చేతులతో పద్మజ డైరీ విప్పింది హిమజ. తెల్లవారుజాము 4 గంటలకి పట్టుకున్నారు ఆ లారీని. పంజాబ్ బార్డర్ దాటుతూ ఉండగా పోలీసుల్ని చూసి డ్రైవర్ బెదరలేదు. జేబులోంచి కాగితాలు తీసిచ్చాడు. పంజాబ్లో స్పెషల్ డ్యూటీలో ఉన్న ఆర్మీ జవాన్లకి అందజేయాల్సిన ఆయుధాలకు పర్మిట్ అది. పేపర్లో అనుమానించడానికి ఏమీ లేదు. ఇన్స్పెక్టర్ అనుమానంగా సాగర్ వైపు చూశాడు. ఇవి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్, నేను ప్రూవ్ చేయగలను చెప్పాడు సాగర్. 2 కానిస్టేబుల్స్ని లారీలో పెట్టెలు తనిఖీ చేయమన్నాడు. పాలిథీన్ షీట్స్లో గన్స్ నీట్గా ప్యాకేజ్ చేయబడున్నాయి. అడుగు భాగంలో పెట్టెలుకున్న షెల్ఫ్స్ బాటంలో దొరికాయి. అవి అత్యంత ఆధునికమైన స్టెన్ గన్స్, విదేశాల్లో తయారు చేయబడ్డవి. ఇవి ఎక్కడివి? వీటికి లైసెన్స్ ఉందా అడిగాడు సాగర్. నాకు తెలియదు సార్, డెలివరీ చేయడమే మా బాధ్యత, మీరు మా ఆఫీస్లో కనుక్కోండి అన్నాడు అతను తొనకకుండా. సరే, కనుక్కునేంత వరకు మీరు మా కస్టడీలో ఉండండి వీటితో పాటు అన్నాడు ఇన్స్పెక్టర్. దాంతో వాళ్ళు కాస్త కంగారు పడ్డారు. డైరీలో 4 పేజీలు మాత్రమే రాసింది. జీవితంలో కష్టం సుఖం సమంగా పంచుకునే ఆత్మీయుల అవసరం ఇప్పుడే బాగా తెలిసొస్తుంది. ఇన్నాళ్ళు హిమజ చిన్నపిల్లని, ఆవేశపరురాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేనే కళ్ళుండి గుడ్డిదాన్ని అయ్యానా అని. ఎదురుగా కనిపిస్తున్న నిజాల్ని భ్రమలుగా, భ్రమని నిజాన్నిగా నమ్మిన మూర్ఖురాల్ని నేను. హిమతో ఈ మాటలు స్వయంగా చెప్పాలంటే ధైర్యం చాలడం లేదు. నా అనుమానాలకు సరైన ఆధారాలు దొరకగానే సిగ్గు విడిచి చెప్పుకోవాలనుంది. కానీ అంతవరకు ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్న తపనని ఆపుకోలేక ఇందులో రాస్తున్నాను. ఈ రకంగా అయినా కాస్త మనశ్శాంతి కలుగుతుందన్న ఆశ. రోజు రాసుకునే డైరీలో ఏం రాసుకోవాలన్నా భయంగా ఉంది ఇప్పుడు. కొద్ది రోజులుగా ఏదో తెలియని దిగులు, అర్థం కాని నిస్పృహ నన్ను వేధిస్తున్నాయి. గిరిధర్ అడిగాడు ఎందుకిలా ఉంటున్నావు అని. నాకే ఏమీ అర్థం కావడం లేదని చెప్పాను. కానీ ఆవేదన నిజంగా అకారణమైందా? నన్ను నేనే ప్రశ్నించుకుంటే ఆత్మవంచన చేసుకోలేను కదా. శేఖరం ఆత్మ పంజాబ్ ఈస్టర్న్ సెక్టార్లో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి రాసినప్పటి నుంచి మనసు పరిపరి విధాలా పోతున్నది. అతను రాసినట్లుగా చేస్తే అటు పాకిస్తాన్ బార్డర్లో సెక్యూరిటీ బలపడుతుంది, కానీ ఇటు మిగతా రాష్ట్రాల సరిహద్దు రక్షణ తరిగిపోతుంది. ఈ విషయం శేఖరే అన్నాడు నాతో ఒకసారి బ్రతికుండగా. ఇప్పుడు అతని అభిప్రాయం మార్చుకున్నాడా? చనిపోయిన తర్వాత మనిషి గుణాలు అభిప్రాయాలు అతని ఆత్మ మారుస్తుందనుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయమే ఆలోచిస్తూ ఉంటే ఒకసారి శేఖరం డైరీలో చదవాలనిపించి తీశాను. 1000 వోల్టుల కరెంటు షాక్ తగిలినట్లు, భూగోళం బద్దలినట్లు అనిపించింది. శేఖరం డైరీలు ఎవరో తీసి చదివి కొన్ని పేజీలు చింపేశారు. అసలు ఆ డైరీలుంచిన అర గురించి నాకు హిమజకు తప్ప ఎవరికీ తెలీదు. హిమజకు అవి చదవాల్సిన అవసరమూ లేదు. మరి ఎవరిని అనుమానించాలి? నాకు తెలియకుండానే గిరి మీదకు మళ్ళింది నా అనుమానం. శేఖరం డైరీలు మొదటే పూర్తిగా చదివి ఉండాల్సింది అనుకున్నాను. అదే ఆలోచిస్తూ ఉంటే శేఖరం ఉత్తరం దొరికింది ఒక డైరీ అట్టలోపల. ముఖ్యమైన కాగితాలు అలా పెట్టడం శేఖరానికి అలవాటని నాకు తెలుసు.
అందుకే అదలా ఎవరికంటా పడకుండా ఉండిపోయింది. అది చదివాక గుండెల్లో ఎవరో వాకులతో పొడుస్తున్న బాధ, ఏదో తెలియని ఘర్షణ. గిరిధర్ గురించి శేఖరం ఏం తెలుసుకున్నాడు? అతనిది నిజంగా ఆత్మహత్యేనా? జీవితంలో ఇంతవరకు చాలా పరీక్షలు రాసి పాస్ అయ్యాను, ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే. కానీ ఇలాంటి పరీక్ష ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదు. భర్తని ప్రేమించాలి, గౌరవించాలి. అతను తప్పు చేసినా హింసించినా ఎదురు తిరగకూడదన్నది ఒకప్పుడు నేర్చుకున్న పాఠం. కానీ ఈ థియరీ ప్రాక్టికల్ జీవితంలో పనికి రాదేమో అని అనిపిస్తుంది. ఈరోజు రాత్రి ఆఫీస్ ఫైల్స్ అన్నీ చదివి పడుకోవాలనుకున్నాను. కానీ గిరి ఇచ్చిన టీ తాగాక మత్తుగా అనిపించింది. ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేకపోయాను. అందుకే ఆ తర్వాత రోజు టీ తాగినట్లుగా నటించి పడుకున్నాను. అర్ధరాత్రి గిరి నన్ను లేపడానికి ప్రయత్నించినప్పుడు నిద్ర నటించాను. అతను టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ తీసుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అతన్ని శేఖరం ఆత్మ ఆవహించినట్లుగా అనిపిస్తే నాకు అనుమానం వచ్చేది కాదు. కానీ అతను మామూలు గిరిలాగే ఉన్నాడు. చప్పుడు చేయకుండా వెళ్ళి చూశాను. అతను తలుపులు వేసుకున్నాడు. వచ్చి పడుకున్నాను. 10 నిమిషాల తర్వాత అతను వచ్చి మామూలుగా పడుకున్నాడు. మర్నాడు పొద్దుటే వెళ్ళి ఆ గదంతా చూశాను. ఏమీ లేదు. గిరి బీరువాలో కనిపించాయి కొన్ని ఫోటోస్టాట్ కాపీలు, నా ఆఫీస్ ఫైల్స్కి సంబంధించినవి. ఆగలేక అడిగేశాను అవి ఏంటి అని. నాకేం తెలుసో, ఈసారి మీ శేఖరం వచ్చినప్పుడు అడిగా ఆ విషయం అనేశాడు నవ్వుతూనే. ఆ నవ్వులో కృత్రిమత్వం కనిపించింది. నా అనుమానం అధికమైంది. ఘర్షణ. జీవితం అంటేనే ఘర్షణ కాబోలు. ఏం చేయాలి ఇప్పుడు? ఇన్నాళ్ళు కళ్ళెదురుగా జరుగుతున్న మోసాల్ని కనిపెట్టలేకపోయాను. శేఖరం హత్య ఆత్మహత్యగా నిరూపించబడింది. ఈరోజు నేను అకస్మాత్తుగా చంపబడ్డా ఆశ్చర్యం లేదు. అది ఒక ఆత్మహత్య అవుతుంది కారణం లేకుండానే. అలా అని ఊరుకోగలనా? చావు మనిషికి ఎలాగో తప్పదు. దానికి భయపడి క్షణక్షణం ఘర్షణతో ఎందుకు బతకాలి? అదేంటో తేల్చుకుంటాను. దాని వెనుక ఉన్నది ఎవరైనా సరే, నేను ప్రాణంగా ప్రేమించే గిరి అయినా సరే వదిలిపెట్టను. ఈ విషయం హిమజాకు బహుశా ఎవరైనా వచ్చారేమో. పద్మజ సడన్గా రాయడం ఆపేసింది. చదవడం పూర్తి చేసిన హిమజ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. చివరి క్షణాల్లో పద్మజ నిజాన్ని గుర్తించగలిగిందని సంతోషంగా అనిపించినా ఆ కారణంగానే ఆహుతైపోయిందనుకుంటే బాధగా అనిపించింది. నన్ను వదిలిపెట్టండి సార్, నిజంగా నాకేం తెలీదు. డ్రైవర్ మోకాళ్ల మీద కూర్చుని 2 చేతులు జోడించాడు దీనంగా. అతని కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. సారీ అని ఇన్స్పెక్టర్ తన వాళ్ల వైపు తిరిగి వెళ్ళి అరెస్ట్ చేయండి అన్నాడు. ఆ తర్వాత అంతా గబాగబా జరిగిపోయింది. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. లారీని సరుకుతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రమే వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్, అన్ని బ్రాంచీల మీద, శక్తి గన్ ఫ్యాక్టరీ మీద పోలీస్ రైడ్ జరిగింది. లైసెన్స్ని మించి తయారు చేస్తున్న తుపాకులను, తుపాకీ భాగాలను పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్లాల్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కథ పూర్తిగా బయటపడింది. సేట్ సుందర్లాల్ వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థను శివరాంతో కలిసి ప్రారంభించారు. శివరాం, సుందర్లాల్ మంచి స్నేహితులయ్యారు. అతన్ని ఇండో టైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ మేనేజర్గా చేర్చాడు లాల్. ఎప్పుడూ విదేశీయానం చేస్తూ ఉండే శివరాం కావాల్సిన సహాయం చేస్తూ ఉండేవాడు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి చేస్తున్న తుపాకులు, పిస్తోళ్లు సైన్యం అవసరాలకు సరిపోని కారణంగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కొందరిని వాటిని ఉత్పత్తి చేయడానికి పర్మిట్లు ఇస్తోంది. శివరాం ప్రోత్సాహంతో లాల్ శక్తి గన్ ఫ్యాక్టరీ స్థాపించాడు. రాజస్థాన్ ఎక్స్ప్లోజివ్ సంస్థకి కావలసిన మందుగుండు సామాన్ను సప్లై చేస్తూ ఉండేది. ఇండో టైవాన్ అసోసియేషన్లో అనేక మంది మంత్రులు, పార్లమెంట్ మెంబర్లు సభ్యులుగా ఉన్నారు. అందులో కొందరి సహాయంతో త్వరలోనే లాల్ తుపాకుల ఉత్పత్తి 10 పెంచుకోవడానికి పర్మిట్ తెచ్చుకున్నాడు. పంజాబ్లో తీవ్రవాదుల చర్యలు అధికం అవుతున్నాయి. ప్రభుత్వం అణచడానికి ప్రయత్నించిన కొద్దీ వారు మరింత రెచ్చిపోతున్నారు. తుపాకులు, ముఖ్యంగా విదేశీ తుపాకులు ఎంత డబ్బైనా పోసి కొంటున్నారు. అదే అవకాశంగా తీసుకొని పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఇళ్లలో కూడా నాటుబాంబులు, తుపాకులు తయారు చేయడం మొదలుపెట్టారు. బ్యాంకుల్ని కొల్లగొట్టి డబ్బు తీసుకొచ్చి పంజాబ్ తీవ్రవాదులు అవి కొనుక్కుపోయేవారు. శివరాం ప్రోత్సాహంతో లాల్ పెద్ద ఎత్తున తుపాకుల్ని ఉత్పత్తి చేసి ప్రభుత్వ పర్మిట్తో పంజాబ్లోని సైన్యానికి సప్లై చేస్తూ దొంగతనంగా తయారు చేసిన వాటిని తీవ్రవాదులకు సప్లై చేసేవాడు.
కావాల్సిన సరుకులన్నీ శివరాం సంపాదించి పట్టుకొస్తూ ఉండేవాడు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్తో సహా. ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొన్ని ఆయుధాలను కొనుగోలు చేస్తోందని, వాటిని భారత్ అనే నౌకలో తెప్పిస్తుందని వార్తతో వచ్చాడు శివరాం. అత్యంత ఆధునికమైన విదేశీ తుపాకులు లక్షల రూపాయలిచ్చైనా సరే కొనడానికి సిద్ధపడుతున్న వాళ్ళున్నారు. ఒకసారి అది సంపాదిస్తే చాలు, ఈ చిల్లర పనులు మానేయొచ్చు అనుకున్నాడు శివరాం. అతనే ప్లాన్ వివరించాడు. అన్న ప్రకారమే అతను ఆ నౌకలో ప్యారిస్ నుంచి ప్రయాణం చేయడానికి అనుమతి సంపాదించాడు. లాల్కు ఏం చేయాలో చెప్పి వెళ్ళాడు. అనుకున్న సమయానికి లాల్ కొన్ని ఫిషింగ్ బోట్స్ని సముద్రంలోకి పంపాడు. గుజరాత్ స్మగ్లింగ్కు చాలా అనువైన ప్రదేశం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పొడవైన సముద్ర తీరం గుజరాత్కే ఉంది. శివరాం ఎలా చేశాడో ఏం చేశాడో లాల్కు తెలియదు. భారత్ ఉన్నట్లుండి మాయమైంది. గన్స్ మాత్రం జాగ్రత్తగా గుజరాత్ చేరాయి. శివరాం మారువేషంలో వచ్చి కలిశాడు లాల్ను. ముందుగా ఏర్పాటు చేసిన ప్రకారం కొన్ని మారణాయుధాలను అప్పటికప్పుడు అమ్మివేసి ఆ డబ్బుతో విదేశాలకు వెళ్ళిపోయాడు శివరాం. అతనిప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. పోలీసులు లాల్ని పట్టుకున్న తర్వాత కూడా ఈ శివరాం విషయం లాల్ ఏమీ చెప్పలేకపోయాడు. ఎంత హింసించినా అతని నుంచి ఏ విషయమూ రాబట్టలేకపోయింది సిబిఐ. అయితే ఈ గన్ స్కాండల్ దేశంలో పెద్ద దుమారం లేపింది. సుందర్లాల్కు సహాయం చేసిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేశాయి. లాల్ తనకు ఆ మంత్రులందరూ కేవలం స్నేహభావంతో సహాయం చేశారని స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రధానమంత్రి తన మంత్రుల మీద చర్య తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ విషయమై ఒక కమిటీ వేస్తానని హామీ ఇవ్వడంతో అన్ని గొడవల్లాగే ఇది చల్లారిపోయింది. ఈ విషయమై అందరూ మర్చిపోయినా ఇంకా పరిశోధన సాగిస్తున్న వ్యక్తి ఒకరున్నారు. అతడు సాగర్. గిరిధర్తో ప్రారంభమైన అతడి పరిశోధన సుందర్లాల్ వరకు వెళ్ళి చాప కింద నీరులా ఒక దేశద్రోహుల ముఠాన్ని బంధించేలా చేసింది. అంతవరకు సరే, కానీ ఏదో అసంతృప్తి. శివరాం ఏమయ్యాడు? పద్మజ హత్యకి శివరాంకి ఏమైనా సంబంధం ఉందా? గిరిధర్కి సుందర్లాల్తో ఉన్న బాంధవ్యం ఎలాంటిది? అన్నీ జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇది జరిగి 2 రోజులకి సాగర్ మోహన్ని కలుసుకొని తాను అప్పగించిన పని ఏవైంది అని అడిగాడు. శివరాం విషయమేనా? అవును. అతను నైజీరియా నుంచి ప్యారిస్ వచ్చినట్లుగా హోటల్ రికార్డులో ఉందన్నావు. అది అబద్ధం. అసలు నైజీరియాతో వ్యాపార సంబంధాలున్న భారతీయుల్లో శివరాం పేరు గలవాళ్ళు ఎవ్వరూ లేరు. లాల్ అబద్ధం చెప్తూ ఉండొచ్చు. లేదు మోహన్, లాల్ పూర్తిగా బ్రేక్ అయిపోయాడు. అతడే అబద్ధం చెప్పదలుచుకుంటే ఇంతమంది మంత్రుల పేర్లు బయట పెట్టడు. బహుశా ఆ శివరాం ఎవరో పూర్తిగా లాల్కే తెలిసుండకపోవచ్చు. ఇంతకీ నేను ఇచ్చిన ఫోటో సంగతి ఏమైంది? నువ్వు చెప్పినట్లే చేశా. ఫోటో మీద చాలా స్టాంపు ముద్రలు ఉన్నాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా తుడిచి అసలు ఫోటోని కాస్త బయటకు తెప్పించగలిగాను. ఫోటోలో వ్యక్తికి చిన్న గడ్డం ఉంది. పైగా కుడివైపు క్రాఫ్ అసహజంగా ఉంది. అవి తీసేసి రకరకాలుగా స్కెచ్లేశాను, చూడు అంటూ అందించాడు. అవి రకరకాల స్కెచ్లు. గెడ్డం లేకుండా కొన్ని, ఎడంవైపు పాపిడితో కొన్ని, కనుబొమ్మలు మార్పిడితో వివిధ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఉన్నాయి. సాగర్ ఒక్కొక్క ఫోటో తిప్పి చూస్తున్నాడు. అతడి బురుక్కుటి ముడిపడింది. ఏదో రహస్యానికి సామీప్యం వైపు వెళ్తున్న భావన. చివరి స్కెచ్ వైపు చూడగానే అతడి అనుమానం పూర్తిగా విడిపోయింది. పాస్పోర్ట్లోని శివరాం ఫోటో ఆధారంగా గెడ్డం తొలగించి కుడివైపు పాపిడిని ఎడమవైపుకు మార్చివేసిన రకరకాల బొమ్మల్లో చివరిది గిరిధర్. శివరామే గిరిధర్. సాగర్ ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. అందుకే శివరాం ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడనమాట అనుకున్నాడు. నవలని స్త్రీ అన్నారు పండితులు. రెండింటికి అందమైన మలుపులుంటాయి. వాటిలో సగం చీకట్లో ఉంటాయి. అవి బయటపడడం ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అందుకే స్త్రీని నవల అన్నారు పండితులు. డాక్టర్ రామకృష్ణకు పద్మశ్రీ బిరుదునివ్వబోతుందట ప్రభుత్వం. ఆ వార్త వినగానే టక్కున ఫోన్ డిస్కనెక్ట్ చేసింది హిమజ. కోపంతో ఆమె శరీరం వణుకుతోంది. ముక్కుపూటాలు అదురుతున్నాయి. నరరూప రాక్షసుడైన ఒక హంతకుణ్ణి అతను దోషి అంటూనే సురక్షితంగా విదేశాలకు పంపించేసింది న్యాయస్థానం ఆనాడు. ఆ హంతకుడికి సహాయం చేసిన వ్యక్తిని సత్కరిస్తోంది ప్రభుత్వం ఈరోజు. నిమిషానికోసారి న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే సమాజంలో నేరస్తులకు చట్టరీత్యా ఎంత ప్రోత్సాహం! హిమజాకు ఒళ్ళు మండిపోతుంది.
న్యాయశాస్త్రం ఇంత బలహీనంగా ఉంటే తను మాత్రం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు తనకు పిచ్చెక్కబోతోంది. పిచ్చివాళ్ళు ఏం చేసినా తప్పు లేదుగా. కనీసం అలా నటించినా చాలు, హత్యలైనా చేయొచ్చు. డాక్టర్ రామకృష్ణకు న్యాయస్థానం శిక్ష విధించదు. ఆ పని తనే చేస్తే సరి. అతను తీసుకున్న గోతిలో అతనే పడేటట్లు చేయాలి. హిమజ ఆలస్యం చేయలేదు. ఆమె కోపం అంతా స్టీరింగ్ వీల్ మీద చూపుతోంది. ఎక్కడా ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. అవును, ఇప్పుడు తానొక మానసిక రోగి. యాక్సిడెంట్లు కూడా చేయొచ్చు. ఒక విధంగా అది తనకు రక్షణిస్తుంది, తన మానసిక స్థితి సరిగ్గా లేదని నిరూపిస్తూ. కారు రోడ్డుకి అడ్డంగా ఆపి డాక్టర్ రామకృష్ణ ఇంట్లోకి నడిచింది హిమజ. కింద హాల్లోనే కనిపించాడు శివయ్య. షాక్ నుంచి ఆమె తేరుకోవడానికి కొంచెం సేపు పట్టింది. ఓహో, అయితే ఇక్కడ పనిచేస్తామన్నమాట. చేరాల్సిన చోటుకే చేరావు. శివయ్య నవ్వాడు అదోలా. ఎక్కడ మీ డాక్టర్? గద్దించింది. లోపల క్లినిక్లో ఉన్నారు, సమాధానం చెప్పాడు అతను. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న క్లినిక్లోకి వెళ్ళింది హిమజ. బయట వెయిటింగ్ రూమ్లో పేషెంట్లు కూర్చొనున్నారు. లోపల ఎగ్జామినేషన్ రూమ్లో మరో పేషెంట్తో మాట్లాడుతున్నాడు డాక్టర్ రామకృష్ణ. అరే హిమ, ఇదేనా రావడం? వెళ్ళి గదిలో కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. ఆప్యాయంగా పలకరించాడు. నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు, విసురుగా అంది. డాక్టర్ రామకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. పేషెంట్ అయోమయంగా చూస్తున్నాడు ఆమె వైపు. పద హిమ, ఇక్కడ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు, వెళ్దాం పద. మృదువుగా ఆమె చేయి పట్టుకొని పక్క గదిలోకి తీసుకెళ్లాడు. మీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాననుకున్నారా? మా అక్క అంకుల్ అంకుల్ అంటూ ఎంతగా అభిమానించేది మిమ్మల్ని. అలాంటి దాన్ని హత్య చేసిన వాడిని కాపాడారు. ఈరోజు ఆ శివయ్యని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు, నా చేతులతో. ఆమె మాట పూర్తి కాలేదు. పక్క గదిలోంచి పెద్దగా అరుపు వినిపించింది. హిమజాను పట్టించుకోకుండా డాక్టర్ రామకృష్ణ హడావిడిగా పరిగెత్తాడు ఆ గదిలోకి. గదిలో మంచం మీద కూర్చున్నాడు ఓ వ్యక్తి. చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి, వణుకుతున్నాడు. భయపడ్డావా? ఎందుకలా అరిచావు? ఎంతో మృదువుగా అడిగాడు డాక్టర్. గుర్తొస్తుంది డాక్టర్, కొంచెం కొంచెంగా అంతా గుర్తొస్తుంది. ఇతను దెయ్యం పట్టిన వ్యక్తేనా? ఎగతాళిగా అడిగింది హిమజ డాక్టర్ వెనకే వచ్చి. రామకృష్ణ ఆమె ఎగతాళి పట్టించుకోకుండా, ఇతనికి హైడ్రోఫోబియా అంటే నీళ్లను చూస్తే భయం. 2 నెలల నుంచి ఇతనికి చికిత్స చేస్తున్నాను. ఎప్పుడో నీళ్లలో మునిగి భయపడినట్లున్నాడు. ఆ భయంతో షాక్ తగిలి జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. తన పేరు కూడా గుర్తులేదు అతనికి అన్నాడు. నా పేరు ప్రసాద్, చిన్నగా అన్నాడు అతను. రామకృష్ణ మొహం విప్పారింది. అయినా కాసేపు రెస్ట్ తీసుకో బాబు, తర్వాత చెప్తూ కానిలే, జస్ట్ రిలాక్స్ అనునయంగా అన్నాడు. లేదు డాక్టర్, నన్ను చెప్పనివ్వండి, తర్వాత మళ్ళీ మర్చిపోతానేమో. ఎంత భయంకరమైన సంఘటనది, దారుణమైన హత్యాకాండ డాక్టర్. రామకృష్ణ సాలోచనగా అతని వైపు చూశాడు. ప్రసాద్ మొహంలో మార్పు కనబడుతోంది. నేను పిచ్చిగా మాట్లాడడం లేదు, నాకంతా జ్ఞాపకం వచ్చింది. ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయాను? తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. 2 నెలల ట్రీట్మెంట్ ఫలించినట్లు. సరే వింటాను చెప్పు, కూర్చున్నాడు రామకృష్ణ. హిమజ తన ఆవేశాన్ని, వచ్చిన పనిని తాత్కాలికంగా మర్చిపోయింది. ఆమెకి ఈ పేషెంట్ ఒక అద్భుతంగా తోచాడు. బ్లాక్ స్పాట్ ఇన్ బ్రెయిన్ గురించి చదివింది, కానీ చూడటం ఇదే ప్రథమం. ప్రసాద్ చెప్పడం ప్రారంభించాడు. ప్యారిస్ హార్బర్లో భారత్ నౌక బయలుదేరినప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఓడలో సిబ్బంది చాలా కాలంగా కలిసి పనిచేస్తున్న వాళ్ళు. అంతా ఒక కుటుంబంలా ఉండేవారు. ఈసారి అందులో ఒక కొత్త సభ్యుడు చేరాడు. అతని పేరు శివరాం. ప్యారిస్లోని షిప్పింగ్ కంపెనీ వాళ్ళు అభ్యర్థించడంతో తమతో పాటు అతన్ని ఇండియాకు ప్రయాణించడానికి కెప్టెన్ ఒప్పుకున్నాడు. కాస్త అయిష్టంగానే. కానీ ఒక్క రోజులోనే శివరాం తన హాస్యోక్తులతో అందర్నీ నవ్వించి ఆకట్టుకున్నాడు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా వారితో కలిసిపోయాడు. ఆ ట్రిప్లో ప్యారిస్ నుంచి కొన్ని మెషిన్ పార్ట్స్ తీసుకొస్తోంది భారత్. అయితే ఎవరికీ తెలియని విషయం మరొకటుంది. ప్యారిస్ నుంచి కొన్ని ఆయుధాలను కొనుగోలు చేసిన భారత ప్రభుత్వం అవి అర్జెంటుగా కావాల్సి రావడంతో భారత్లో వాటిని తెప్పించుకున్న ఏర్పాట్లు చేసుకుంది. ఆ కార్గో ఏంటో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా లోడ్ చేయబడింది. అందుకే కెప్టెన్ చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. 1869లో భారతదేశానికి ఉపయోగపడే సంఘటనలు 2 జరిగాయి. ఒకటి మహాత్మా గాంధీ జననం,
రెండోది సూయాజ్ కాలువ ప్రారంభం కావడం. సూయాజ్ కాలువ తెరవబడ్డంతో అత్యధికంగా లాభం పొందింది భారతదేశమే. యూరప్ నుంచి ఇండియాకు రావాలంటే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. విమానం లేని ఆ రోజుల్లో అక్కడి నుంచి బాంబే రావడం అంటే కొన్ని నెలలు పట్టేది. సూయాజ్ కాలువ త్రవ్వకంతో కొన్ని వేల మైళ్ళ ప్రయాణం తగ్గింది. భారత్ ఆ దారినే వస్తోంది. ఇప్పుడు మధ్యాధార సముద్రం నుంచి సూయాజ్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ప్రయాణం సాఫీగా నడుస్తోంది. అందరికీ అది చాలా ఇష్టమైన ప్రయాణం. రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. కులాసా కబుర్లతో ఆటలతో సమయం గడిపేశారు. సూయాజ్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది నౌక. అంటే ఇక భారతదేశానికి దగ్గరగా వచ్చేసినట్లే. ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలి ఉధృతంగా వీయసాగింది. నౌక ఒక్కటే కదిలిపోతుంది. సముద్ర ప్రయాణం బాగా అలవాటైన సిబ్బందికి ఇబ్బంది కలగలేదు. కానీ శివరాం మాత్రం సిక్ అయ్యాడు. అతన్ని సిక్ రూమ్లో ఉంచారు. 2 రోజుల తర్వాత తుఫాన్ నిమ్మళించింది. మళ్ళీ ప్రశాంతత. అయితే భారత్కు మరో ఇబ్బంది. బాయిల్ రూమ్లోంచి పొగ రావడం గమనించిన ప్రసాద్ కెప్టెన్కు రిపోర్ట్ చేశాడు. ప్రసాద్ అసలు వైర్లెస్ ఆపరేటర్. షిప్లో ఇంజనీర్లు ఒక రోజంతా కష్టపడి బాయిలర్ ఫీడ్ పైప్ని సరిచేశారు. అప్పుడే కెప్టెన్ ద్వారా షిప్లోని మారణాయుధాల గురించి తెలిసింది ప్రసాద్కు. 2 రోజుల తుఫాను ఒకరోజు రిపేర్ అయ్యి ప్రయాణం తిరిగి సాఫీగా నడుస్తూ ఉండడంతో సిబ్బందంతా హుషారుగా ఉన్నారు. త్వరలో స్వదేశానికి వెళ్లి కుటుంబాలను కలుసుకోబోతున్నామన్న ఆనందం ఎక్కువగా ఉంది వారిలో. ఆరోగ్యం కుదుటపడిన శివరాం కూడా వచ్చి కలిశాడు. ఆ రోజు తన పుట్టినరోజని తానే స్వయంగా కేక్, స్వీట్లు తయారు చేశాడు. సాయంత్రం అందరూ డైనింగ్ హాల్లో సమావేశమయ్యారు. తాను చేసిన కేక్ రుచి చూడమంటూ అందరికీ తానే స్వయంగా తినిపిస్తున్నాడు శివరాం. ప్రసాద్కు ఉదయం నుంచి ఆరోగ్యం సరిగా లేదు. కడుపు తిప్పుతున్నట్లుగా ఉంది. ఆ సంగతి చెప్తే సిక్ రూమ్లో పడుకోమంటారని, ఈ ఆనందాన్నంతా మిస్ అవుతానని అతని భయం. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. శివరాం ప్రేమగా అందించిన కేక్ తింటున్నట్లుగా నటించి తీసి జేబులో పడేసుకున్నాడు. అదే అతని ప్రాణాన్ని కాపాడినట్లుగా అతనికి చాలా కాలం తర్వాత తెలిసింది. అందరూ స్వీట్స్ మీద దండయాత్ర సాగిస్తూ ఉంటే అతను ఎవ్వరూ చూడకుండా పైన డెక్ మీదకి చేరుకున్నాడు. ఈ పుట్టినరోజు పార్టీ అతనికి తన కూతుర్ని గుర్తు చేస్తోంది. చాలా కాలం తర్వాత ఇంటికి చేరబోతున్నాడు. తాను బయలుదేరినప్పుడు త్వరగా వచ్చేయండి డాడీ, నా బర్త్డేకి ముందుగా రావాలి అన్న 4 ఏళ్ల పాప రూపం కళ్లల్లో మెదిలింది. పాపకి ఇష్టమైన లేత నీలం రంగులో ఫ్రాక్, గిటార్ వాయించే బొమ్మ కొన్నాడు ప్యారిస్లో. అవి చూసుకున్నప్పుడల్లా ఆ చిన్నారి కళ్లలో కనిపించే ఆనందాన్ని ఊహించుకొని మురిసిపోయాడతను. ఆలోచనల్లో ఉన్న అతనికి దూరంగా తమ నౌక వైపే వస్తున్న మరొక షిప్ కనిపించింది. ఏ దేశానికి సంబంధించిందో తెలియకుండా ఉంది. కిందకు వెళ్ళి కెప్టెన్కి చెప్దామని కదిలాడు. కళ్ళు తిరిగినట్లనిపించింది. ఎదురుగా ఉన్న రాడ్ని పట్టుకున్నాడు. కళ్ళల్లోకి నిద్ర కూరుకు వస్తోంది. ఎందుకెంత మత్తుగా ఉంది? అతను దిగాలని ప్రయత్నించాడు. చేతకాలేదు. అక్కడే కుప్పగా కూలిపోయాడు. కళ్ళు తెరిచేటప్పటికీ ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఒళ్ళంతా నిప్పులుగా నీరసంగా అనిపిస్తోంది. అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం అతన్ని విభ్రాంతుణ్ణి చేసింది. తమ నౌక నడి సముద్రంలో ఆగిపోయింది. దాన్ని ఆనుకునే మరో నౌక ఉంది. దాంట్లో నిలబడి ఏదో ఆదేశాలు ఇస్తున్నాడు శివరాం. భారత్లోని కార్గోనంతా ఆ షిప్లోకి దింపుతున్నారు. ప్రసాద్కి భయం వేసింది. గట్టిగా అరవబోయి వాళ్ల చేతుల్లోని ఆయుధాలను చూసి మానుకున్నాడు. తన కెప్టెన్ వాళ్ళంతా ఏమైనట్లు? అతను చప్పుడు చేయకుండా డెక్ మీద నుంచి కిందకి దిగాడు. అదృష్టవశాత్తు వైర్లెస్ రూమ్ ఆ పక్కనే ఉంది. అక్కడంతా చీకటి. అలవాటు పడిన చేతులు వైర్లెస్ సెట్ మీద కదిలాయి. అతని ఒళ్ళు జలధరించింది. సెట్ మొత్తం స్మాష్ చేశారు. క్యాబిన్లో ఉంటుంది మరొక ఎమర్జెన్సీ సెట్. అతి జాగ్రత్తగా అటువైపు నడిచాడు. దూరంగా శివరాం స్వరం వినిపిస్తోంది. కెప్టెన్ గదిలో మాత్రం అంతా నిశ్శబ్దం. కెప్టెన్ మంచం మీద అడ్డంగా పడున్నాడు. ప్రసాద్ అతన్ని చప్పుడు కాకుండా లేపాలని మీద చెయ్యి వేశాడు జాగ్రత్తగా. చల్లగా తగిలింది కెప్టెన్ శరీరం. వెలుతురు అవసరం లేదు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. వైర్లెస్ సెట్ కింద పడుంది. గది బయట మాటలు వినిపించాయి. ప్రసాద్ మంచం కిందకి జరిగాడు. ఇంతవరకు ఈ గిరిధర్ పట్టింది ఏది ఫెయిల్ అవ్వలేదు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఇక మనం బయలుదేరడం మంచిది. ఈ ప్రదేశం నుంచి సాధ్యమైనంత దూరం వెళ్ళిపోవాలి.
అంటున్నాడు శివరాం. వాళ్ళు వెళ్ళిపోతున్నట్లు అడుగుల చప్పుడు. కాసేపటికి ఆ నౌక కదులుతున్న శబ్దం. గదిలోంచి బయటకొచ్చాడు ప్రసాద్. వేగంగా వెళ్తున్న ఆ నౌక మీద అస్పష్టంగా కనిపించాయి అక్షరాలు MOCTOS, మోక్టోస్ అని. ఆ పేరు గుర్తుపెట్టుకోవడానికి అతడికి ఒక వివరణ కూడా దొరికింది, మోస్ట్ కంఫర్టబుల్ టెర్రస్ ఓవర్ సీ అని. కానీ ఇప్పుడది భయానకంగా ఉంది. డైనింగ్ హాల్లో కనిపించాయి మిగతా వాళ్ల శరీరాలు. ఎవరిలోనూ ప్రాణం ఉన్న సూచనలు కనిపించడం లేదు. అంత నిర్భయంగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? కాసేపటికే అర్థమైంది అతనికి కారణం. భారత్ కొద్ది కొద్దిగా మునిగిపోతుంది. తన తోటి వాళ్ల శవాలు చూసిన వైరాగ్యం, బాధ మాయమయ్యి అప్పుడు వేసింది అతడికి భయం. అలాంటి పరిస్థితిలో లైఫ్ బోట్ తీసుకొని ఎలా బయటపడాలో అతనికి తెలుసు. చేతికందిన ఆహార పదార్థాలను తీసుకొని అతను షిప్ అడుగు భాగానికి చేరుకున్నాడు. ఇంకో 5 నిమిషాలు ఆగుంటే అతను జలసమాధి అయిపోయేవాడు తమ వారితో పాటు. సముద్రం మీద ఎన్ని రోజులున్నాడో అతనికి తెలియదు. తర్వాత వచ్చిన తుఫాన్కి బోట్ కూడా పోయింది. చేతికందిన దొంగను ఒకదాన్ని పట్టుకొని ప్రాణం కాపాడుకున్నాడు. అలా ఎన్నో రోజుల తర్వాత ఒడ్డున పడ్డాడు. అనారోగ్యంతో, షాక్తో మతి చెలించింది. అయితే జరిగిందంతా అప్పటికే మర్చిపోయాడు అతను. ప్రసాద్ చెప్పడం పూర్తయింది. ఒక్కోసారి షాక్లో అలా జరగడానికి వీలుంది. నీళ్లలో అన్ని రోజులు ప్రాణభయంతో ప్రయాణించడంతో నీకు హైడ్రోఫోబియా పట్టుకుంది. చాలా కాలం నువ్వు కోమాలో ఉన్నావని నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు అన్నాడు డాక్టర్ రామకృష్ణ. ఈ విషయం మనం వెంటనే సాగర్కి చెప్పాలి. ఈ శివరాం అనే వ్యక్తి గురించి సాగర్ పరిశోధిస్తున్నాడు. తన కోపం మర్చిపోయింది హిమజ గిరిధరే శివరాం అని తెలియడంతో. అలాగేనమ్మా, కానీ ముందుగా నా మాట కాస్త వింటావా? చెప్పండి అంకుల్. మీకు అందరికీ నా మీద అనుమానం ఉన్న విషయం నాకు తెలుసు. నా వెనుక నిఘా ఏర్పాటు చేయడము నాకు తెలుసు. అయితే దైవ సాక్షిగా నేను నీకు చెప్పేదొకటే, నేను డాక్టర్ని, సైకాలజిస్ట్ని. నా చదువు నాకు నేర్పిన పరిధిలో నేను వైద్యం చేస్తాను. కానీ గిరిధర్ కేసుని నేను క్షుణ్ణంగా పరిశీలించాను. అతనిది ఏ సైన్స్కి అందని జబ్బు. గతంలో నా అనుభవంతో తెలుసుకున్నది అతన్ని మరో ఆత్మ ఆవహించిందని నేను నమ్మిన విషయాన్ని బయటికి చెప్పాను. అది తప్పని నేను అనుకోలేదు. దానివల్ల పద్మజకు అపకారం జరుగుతుందని నేను అనుకోలేదు. మానవాతీత శక్తుల మీద నాకు నమ్మకం ఉంది. ఆ విషయం చెప్పానంతే. ఇండో టైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను సిబిఐ దృష్టిలో పడ్డాను. వాళ్ళు నా గురించి అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. నేను నిర్దోషినని తెలుసుకోబట్టి ఈరోజు పద్మశ్రీ బిరుదుకి అర్హుణ్ణయ్యాను. ఇక శివయ్య విషయం అంటావా? నాకు తెలిసినంత వరకు అతను మరీ దుర్మార్గుడు కాదు. అందుకే వచ్చి అడిగితే కాదనలేకపోయాను. అతను నేరం చేశాడని ఒక్క చిన్న ప్రూఫ్ చూపించు. ఈ క్షణంలో అతన్ని పోలీసులకు అప్పచెప్తాను నేనే స్వయంగా. నీకు తెలియదు హిమ, జీవితంలో ఒంటరివాణ్ణి నేను. అన్నయ్యకు అలా జరిగాక నేను చాలా రిజర్వ్డ్గా మారిపోయాను. పెళ్లి కూడా చేసుకోవాలనిపించలేదు. నాకు చేతనైనంతగా నలుగురికి సహాయం చేయాలనే తప్ప నాకే కోరిక లేదు. నా ప్రొఫెషన్తో కొంతమందికైనా ఆరోగ్యం ప్రసాదించగలుగుతున్నానని తృప్తి. నా మనసు విప్పి నీకు చెప్పాను. నన్ను బ్రతకనివ్వకూడదనుకుంటే నీ ఇష్టం. నీ చేతులతోనే నన్ను చంపు, సంతోషంగా చచ్చిపోతాను. హిమజ నిశ్శబ్దంగా తల దించుకుంది. చూసావా హిమ, ఒక వ్యక్తిని కానీ ఒక సమస్యని కానీ మనం 2 కోణాల నుంచి చూడాలనే సిద్ధాంతాన్ని మర్చిపోయి ఒక్కోసారి ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాము. రామకృష్ణ దుర్మార్గుడని అనుకున్నంతకాలం మనకు అతని ప్రతి పనిలోనూ స్వార్థం, కపటత్వం కనిపించింది. ఈరోజు అతను మంచివాడైన నమ్మకం కలగ్గానే అదే పనిలో అతని మంచితనం, నిస్వార్థం కనిపిస్తాయి. కాకపోతే ఆయన ఎంత మంచివాడో అమాయకుడో అంత మూర్ఖుడు కూడా. అతనే కాదు, మన సమాజంలో చాలామంది అలాంటి చదువుకున్న మూర్ఖులే. వాళ్ళ అభిప్రాయాల్ని జన్మలో మార్చుకోలేరు. ఆ మూర్ఖత్వాన్ని ఆసరాగా తీసుకొని గిరిధర్ లాంటి వాళ్ళు తెలివిగా వ్యవహరించే లాభం పొందుతూ ఉంటారు. న్యాయస్థానానికి కావాల్సింది రుజువులు, సాక్ష్యాలు. ఇప్పుడు గిరి, శివరాం ఒక్కరే అని ఎంత బాగా మనకు తెలిసినా రుజువు చేయడం కష్టం. అందులోనూ అతనిక్కడ లేనప్పుడు. రుజువులు, సాక్ష్యాలు అన్నీ మీ పోలీసుల చేతుల్లోనే ఉంటాయి సాగర్. ప్రేమ్చంద్ అనే వ్యక్తి విషయం తెలుసా నీకు? 1959 నుంచి 1979 వరకు 20 ఏళ్ల పాటు అతను 2000 నుంచి 3000 కేసులకు పోలీసుల తరపున సాక్ష్యం చెప్పాడు. నేరం జరిగినప్పుడు తన కళ్లతో స్వయంగా చూశానని అతను సాక్ష్యం చెప్పబట్టి కొందరు నేరస్తులకు 7 ఏళ్ల కఠిన శిక్ష విధించడం కూడా జరిగింది. 1 సంవత్సరంలో ఒకే మ్యాజిస్ట్రేట్ ఎదురుగా
50 సార్లకు పైగా అతను సాక్షిగా హాజరు చేయబడ్డాడు. అయినా ఎవ్వరికీ అనుమానం రాలేదు. అలా ఉంది మన న్యాయ వ్యవస్థ. నిజమే హిమ, మన న్యాయ వ్యవస్థలో చాలా లొసుగులున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. నిరపరాధులకు శిక్ష పడకూడదనే ఉద్దేశంతో నిర్మించబడ్డ న్యాయ సూత్రాలు అపరాధులు తప్పించుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. ప్రసాద్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో చూద్దాం. ఒక్కసారి గిరిని ఇక్కడికి రప్పించగలిగితే చాలు. ఒక్కసారి కాదు, శాశ్వతంగా జైల్లో పెట్టించడానికే రప్పించేటట్లు చేస్తాను. ప్రసాద్ ద్వారా నేను విన్న విషయాలు త్వరలో పత్రికలో రాబోతున్నాయి. అది దేశంలో సంచలనం సృష్టించే వార్త అవుతుంది. అప్పుడు ఏం చేస్తుందో ప్రభుత్వం చూస్తాను. చిన్నగా నవ్వుకున్నాడు సాగర్. ఆ సంచలనం సృష్టించే వార్త రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మరో సాధనం అవుతుంది తప్ప మరో ప్రయోజనం ఉండబోదు అన్న విషయం హిమజ మర్చిపోతుంది. ఆ విషయం పైకి అనలేదు సాగర్, కానీ ప్రయోజనం లేదని తెలుసు అతనికి. మాఫియా గురించి ఉన్నదున్నట్లు రాస్తే నవల బాగుందంటారే తప్ప ఆ సమస్యకు పరిష్కారం ఏంటా అని ఆలోచించరు ప్రజలు. సమస్యకి ఫిక్షన్కి తేడా తెలియని ఈ ప్రజలు. హిమజ తాను పూర్తి చేసిన ఫీచర్ని చూసి తృప్తిగా తల పంకించింది. భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉండడమే కాకుండా మంచి రెప్యుటేషన్ ఉన్న వారపత్రికల్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఒకటి. తాము ప్రచురించిన వార్తలకు పూర్తి బాధ్యత వహించడమే కాకుండా అవసరమైనప్పుడు పునర్విచారణ జరపడానికి సందేహించని పత్రికగా ఇలస్ట్రేటెడ్ వీక్లీకి దేశ విదేశాల్లో మంచి పేరుంది. హిమజ తన వ్యాసాలను ఎప్పుడూ ఆ పత్రికకే పంపుతుంది. ఈరోజు ప్రసాద్ ద్వారా విన్న పడవ మునక విషయాలను ఆసక్తికరంగా చదివించేటట్లు నివేదిక తయారు చేసింది. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్, వాస్తవం కల్పన కంటే వింతైనది అన్న పేరుతో దాన్ని మరోసారి చదువుతూ ఉంటే అనిపించింది ప్రసాద్ ఫోటో కూడా తీసి పంపితే బాగుంటుంది అని. అనుకోవడమే ఆలస్యం. డాక్టర్ రామకృష్ణ ఇంటికి బయలుదేరింది. ప్రహారీ గోడ గేటు తెరుస్తూ ఉంటే అప్పుడే బయటకు వెళ్తున్న శివయ్య కనిపించాడు. విసురుగా మొహం తిప్పుకుంది. డాక్టర్ రామకృష్ణ ఎవరో పేషెంట్ని చూడ్డానికి బయటికి వెళ్ళాడని తెలిసింది. ప్రసాద్ గదిలోకి వెళ్లబోయింది. హిమజాని అక్కడ కూర్చున్న వ్యక్తి అడ్డగించాడు. సారీ మేడం, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, పర్మిషన్ కావాలి. మీరెవరు? కోపంగా అడిగింది. అతను ఐడెంటిఫికేషన్ కార్డ్ తీసి చూపించాడు. ప్రస్తుతం మిస్టర్ ప్రసాద్ కస్టడీలో ఉన్నారు. అతన్ని చూడ్డానికి ఎవరిని పర్మిట్ చేయొద్దని మాకు ఆర్డర్స్. సరే. వెనక్కి తిరిగింది హిమజ. డాక్టర్ వచ్చే వరకు ఎదురు చూస్తాననుకుంటూ. నర్సింగ్ హోమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణ ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవడం గురించి ముందుగా ఎన్ని అనుమానాలు. కానీ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత ఆలోచనతో కట్టాడో. కింద 6 గదులు పేషెంట్స్ని ఉంచడానికి అన్ని వసతులతో ఉన్నాయి. సాగర్ వచ్చి చెప్పినప్పుడు తాను నిజంగా ఆశ్చర్యపోయింది. డాక్టర్ రామకృష్ణ మీద సిబిఐ తయారు చేసిన రిపోర్ట్ గురించి. తన జీవితాన్నంతా ఇలాంటి మానసిక రోగుల చికిత్సలోనే గడపడానికి అన్ని విధాలైన ఏర్పాట్లు చేసుకున్నాడాయన. ఇవ్వగలిగిన వాళ్ల దగ్గరే డబ్బులు తీసుకుంటూ ఏమీ ఇవ్వలేని వాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తూ తన ఖర్చులతోనే మందులు కొంటున్నాడు. ప్రసాద్ ఎవరో తనకు తెలియకపోయినా 2 నెలల నుంచి తన దగ్గరే ఉంచుకొని చికిత్స చేస్తున్నాడు. చాలాసేపు అయిందా హిమ వచ్చి? డాక్టర్ రామకృష్ణ మాటలకు ఆలోచనలోంచి బయటపడింది. మీకోసమే చూస్తున్నాను. నాకు ప్రసాద్ గారి ఫోటో కావాలి. లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. సారీ హిమ, ఆ విషయంలో నేనేం చేయలేను. అతనిప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు. నేను మందు ఇవ్వాలనుకున్నా వాళ్ళు నా వెంటే ఉంటారు. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళ అనుమానం వాళ్ళది, తప్పు పట్టి ప్రయోజనం లేదు. కానీ మనమే కదా అతన్ని వాళ్ళకి అప్పగించింది. మనకే అభ్యంతరం చెప్పడం బాలేదు. నిజమేననుకో, కానీ ఒక్కసారి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక మనకి ఎలాంటి అధికారం ఉండదు కదమ్మా. లాభం లేదు చెప్పాడాయన. ఇక మాట్లాడి ప్రయోజనం లేదని అర్థమైంది. నిరాశగా వెనక్కి తిరిగింది. గేట్ వరకు వెళ్ళాక ఐడియా వచ్చింది హిమజాకు. ప్రసాద్ ఉన్న గదికి పెద్ద కిటికీ ఉంది వెనక తోటవైపుకి. డాక్టర్ ఎలాగో బిజీగా ఉన్నాడు పేషెంట్స్తో. వెళ్ళి ప్రయత్నిస్తే ఆ మాత్రం ధైర్యం చేయాల్సిందే. తననెవరూ గమనించడం లేదని చూసుకొని శబ్దం చేయకుండా తోటలోకి నడిచింది హిమజ. గోడ పక్క నుంచి వంగుని తొంగి చూసింది వెనక వైపుకి. ఎదురుగా కనిపించిన దృశ్యంతో గుండె దడా దడా కొట్టుకుంది. ప్రసాద్ కిటికీ దగ్గర నిలబడ్డాడు శివయ్య. చేతిలో ఏదో ఆయుధంతో కిటికీ అద్దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే అవకాశం అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి. అటూ ఇటూ చూసింది హిమజ. పక్కన పెద్ద మామిడి చెట్టుంది. గబుక్కున తన వెనక్కి వెళ్ళింది. శివయ్య తాపీగా నిర్భయంగా తన పని చేసుకుపోతున్నాడు. ఆమె తలెత్తి చూసుంటే కారణం తెలిసేది.
శివయ్యని గమనించడంలో మునిగిన హిమజ వెనుక ఇంటి డాబా మీద గన్తో ఉన్న వ్యక్తిని గమనించలేదు. కెమెరా వ్యూవర్లోంచి ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆమె కాస్త వంకకపోతే అతను పేల్చిన తుపాకీ గుండు ఆమె భుజంలోంచి దూసుకుపోయేదే. తన తల మీదుగా రయ్యమని దూసుకుపోయి ఎదుటి కొమ్మల చిక్కుకున్నదేంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం. కానీ ఏదో అపాయాన్ని ఊహించి ఆమె శరీరం ఆటోమేటిక్గా చెట్టు వెనక్కి జరిగింది. అయితే ఇప్పుడు శివయ్య దృష్టిలో పడింది ఆమె. అతను జేబులోంచి ఏదో తీయబోతున్నాడని గ్రహించగానే మళ్ళీ గోడ పక్క నుంచి ఇంటి ముందు వైపుకి పరిగెత్తింది. ఈసారి ఆమె హై హీల్ చెప్పులు పెద్దగా శబ్దం చేశాయి. అయితే ఆమె అనుకున్నట్లు శివయ్య వెనక పరిగెత్తుకు రాలేదు. కానీ ఈ లోపల వెనుక పిస్తోల్ చప్పుడు మాత్రం వినిపించింది. ఆమె పరుగు వేగం ఎక్కువ చేసింది. డాక్టర్ రామకృష్ణకు జరిగిన విషయం చెప్పగానే ఆయన ఇన్స్పెక్టర్తో కలిసి వెనక్కి పరిగెత్తాడు. కానీ అప్పటికే శివయ్య శరీరం రక్తపు మడుగులో కొట్టుకుంటుంది. హిమజ స్తబ్దురాలయ్యింది. శివయ్య మరణించాడు. ఆమెకి ఈ విషయం ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. తాను కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. లేకపోతే తను వెళ్లాల్సిన లోకం అది. తను అతన్ని చూడటం వల్ల అతన్ని పంపించేశారు ఆ రాక్షసులు. అంబులెన్స్ రావడం, శివయ్యను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిపోయింది. పోలీస్ ఇన్స్పెక్టర్కు అసలు విషయం చెప్పకుండా తోటలో ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళానని చెప్పింది హిమజ. అక్కడి నుండి బయటపడటానికి 2 గంటలు పట్టింది ఆమెకు. అలసటగా ఇంటికి తిరిగొచ్చింది. శివయ్య మరణం ఆమెని దిగ్భ్రాంతిలో ముంచింది. కానీ ఇప్పటి అనుభవాన్ని కూడా పత్రికకి రాసి పంపాలన్న ఆలోచన ఆమెనక్కడ ఆపలేదు. టేబుల్ ముందు కుర్చీలో కూర్చోబోతూ ఉలిక్కి పడింది హిమజ. వెళ్లేటప్పుడు తను పూర్తి చేసి పిన్ చేసి పెట్టిన కాగితాలు లేవు. తనకి బాగా గుర్తు, అక్కడే పెట్టినట్లు. ఏమైనట్లు? ఎవరు తీస్తారు? తన గదిలోకి రాధ తప్ప మరెవ్వరూ రారు. ఎందుకైనా మంచిదని టేబుల్ సొరుగుల్లో, అల్మరాలో కూడా చూసింది. లేదు. ఆగలేక కిందకి దిగొచ్చి రాధని అడిగింది. నేనేం చూడలేదే, అసలటు వెళ్ళలేదు. పని మనిషి శుభ్రం చేసినట్టుంది, అడుగుదాం పదా అంది రాధ. అవునమ్మా, గదిలో చిందరవందరగా పడుంటే కొన్ని కాగితాలు తుడిచి పారేశాను చెప్పింది పని మనిషి. ఏది, ఎక్కడున్నాయి చూపించు అడిగింది ఆశగా హిమజ. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది కదమ్మా, చిత్తంతా ఎత్తుకుపోయారు చెప్పిందామె. హతాశురాలైపోయింది హిమజ. పొద్దుటే వచ్చి అవి తీసుకెళ్తానన్నాడు రిపోర్టర్. ఢిల్లీ ఫ్లైట్లో వెళ్లే వాళ్ళెవరితోనో పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇవ్వలేకపోతే మరో వారం రోజులు ఆలస్యం అవుతుంది. ఏంటమ్మా అంత ముఖ్యమైన కాగితాలా అడిగాడు ప్రకాశ్రావు. అవునంకల్, రేపు ప్రెస్కి ఇవ్వాల్సినవి. ఇంకేం మాట్లాడలేక గదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా పొద్దుట లోపల తయారు చేయాలి రిపోర్ట్. ఆలస్యం కావడానికి వీల్లేదు. ఇంట్లో పార్టీ పెట్టుకొని రాసుకుంటూ కూర్చోలేదు. ఇక్కడి నుంచి బయటపడాలి చెప్పకుండా. ఇప్పుడే వస్తానని మళ్ళీ కారు బయటకు తీస్తున్న హిమజాను వింతగా చూశారు ప్రకాశ్రావు. ఈ అమ్మాయికి కాస్త పిచ్చి తగిలినట్టుంది అన్నారు పైకే. రైల్వే స్టేషన్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి ఆటోలో తన ఇంటికి చేరుకుంది హిమజ. తను ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదు ఎవరికి, ముఖ్యంగా ప్రకాశ్రావు గారికి. తను ఒంటరిగా వచ్చి ఇక్కడున్నట్లు తెలిస్తే ఆయనకి కోపం వస్తుంది. తలుపు లోపల నుంచి లాక్ చేసి ఇల్లంతా తిరిగి చూసింది. అన్ని తలుపులు కిటికీలు వేసున్నాయని నమ్మకం కలిగాక పైగదిలో కూర్చుంది, కాగితాలు ముందేసుకొని. బాంబే ఎయిర్పోర్ట్లో దిగి సరాసరి హార్బర్ చేరుకున్నాడు సాగర్. ప్రసాద్ చెప్పిన మాక్టోస్ అన్న పేరు వినగానే అతనికి దాని గురించి విన్న సమాచారం లీలగా గుర్తొచ్చింది. తన అనుమానం నివృత్తి చేసుకోవడానికి వచ్చాడతను. తను ఏ విషయంలో పరిశోధన చేయడానికి బాంబే వెళ్తున్నాడో ఎవ్వరికీ అనుమానం రాకూడదని కొచ్చిన్ అని చెప్పి వచ్చాడిక్కడికి. హార్బర్లో తనకు కావాల్సిన ఫైలు పైకి తీయడానికి 3 గంటలు పట్టింది. 1983 మార్చిలో నైజీరియా నుంచి మలేషియాలోని కిలాంగ్ పోర్ట్కి పేలుడు పదార్థాలు తీసుకెళ్లడానికి నియమించబడింది మాక్టోస్ అనే నౌక. దాని యజమాని హోవర్డ్ అనే ఆస్ట్రేలియా దేశస్థుడు. దారి మధ్య అరేబియా సముద్రంలో ఇంజిన్ ట్రబుల్ ఇవ్వడంతో పర్మిషన్ తీసుకుని బాంబే పోర్ట్లో కొన్నాళ్లు ఆపారు దాన్ని. ఇంజిన్ రిపేర్ జరుగుతున్న సమయంలో ఆ నౌకలో స్మగిల్ చేస్తున్న మత్తు పదార్థాలున్నాయన్న వార్త వచ్చింది. కస్టమ్స్ అధికారులు నౌకని అంగుళం విడిచిపెట్టకుండా తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. వాళ్ళు తీసుకెళ్లే కార్లకు సంబంధించిన పేపర్లు సవ్యంగా ఉన్నాయి. చేసేదేం లేక అధికారులు తమ ప్రయత్నాలు విరమించుకున్నారు. హోవర్డ్ను అరెస్ట్ చేయడానికి వారికి అధికారం లేదు. కారణం,
ఐక్యరాజ్య సమితిచే నియమించబడ్డ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ టీం ప్రకారం ప్రపంచ దేశాలన్నీ ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు కట్టుబడి ఉండాలి. ఏ వ్యక్తి అయినా మాదక ద్రవ్యాలు దొంగ రవాణా చేస్తున్నట్లు తెలిస్తే ఈ ఏజెన్సీ అతను ఏ దేశంలో ఉన్నాడో అక్కడకు అతన్ని అరెస్ట్ చేయమని వారెంట్ పంపుతుంది. అది లేకుండా విదేశీయులను అరెస్ట్ చేయడానికి రూల్ లేదు. హోవర్డ్ బాంబే తాజ్ హోటల్లో జల్సాగా 10 రోజులు గడిపాడు. నౌక రిపేర్ పూర్తి కాగానే ఆ తర్వాత అమెరికాలోని న్యూజెర్సీ పోర్ట్కి చేరింది. అక్కడ అధికారులు ఆ నౌకను తనిఖీ చేస్తే దాదాపు $10 కోట్ల విలువ గల హ్యాషిష్ దొరికింది. అయితే అది నౌకలోకి ఎప్పుడు చేర్చబడిందో ఎవరికీ తెలీదు. కాకపోతే అది భారతదేశానికి సంబంధించిందని రుజువైంది. భారతదేశంలో హ్యాష్ను కిలో ప్యాకెట్లో ప్యాక్ చేస్తారు. దాని మీద 10 పైసల నాణెం ముద్ర ఉంటుంది. నార్కోటిక్స్ స్మగ్లింగ్ అమెరికాలో చాలా పెద్ద నేరం. మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ స్మగ్లర్స్ మీద కఠిన చర్య తీసుకుంటుంది. హోవర్డ్ అమెరికా పోలీసుల చేతుల్లో చిక్కుకున్నాడు. ఇప్పటికీ ఆ కేసు విషయం తేలలేదు. అది తేలితే తప్ప అతనికి భారతదేశంలో ఉన్న అనుచరులెవరో తెలుసుకోవడం వీలు కాదు. బాంబేలోని సిబిఐ ఆఫీస్లో మిగతా సమాచారం దొరికింది సాగర్కు. హోవర్డ్ను అరెస్ట్ చేసి అతని వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా పోలీసులకు అతని దగ్గర ఒక కవర్ దొరికింది. అందులో భారతదేశ రక్షణకు సంబంధించిన సమాచారం ఉంది. అది తనకు బాంబే హోటల్ పక్క గదిలో ఉన్న శివరాం అనే వ్యక్తి ఇచ్చాడని, అందులో ఏముందో తనకు తెలియదని, అమెరికాలో అతని స్నేహితులు వచ్చి అడిగితే ఇవ్వమన్నాడని చెప్పాడు హోవర్డ్. అయితే అతని పక్క గదిలో శివరాం అనేవారు ఎవ్వరూ దిగలేదని తర్వాత తెలిసింది. ఆ పేపర్స్ అన్నీ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించినవి. కొన్నిటిలో పద్మజ సంతకం కూడా ఉంది. అందుకే పద్మజ మీద నిఘా ఏర్పాటైంది. అయితే సోమశేఖరం ఆ విషయంలో దర్యాప్తు చేయడానికి వచ్చినప్పుడు అవి ఫోర్జరీలని తెలిసింది. ఆ తర్వాత పద్మజ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. సోమశేఖరం పేరు చూడగానే సాగర్కు గుర్తొచ్చింది శేఖర్ ఉత్తరం. చనిపోవడానికి ముందుగా పరిశోధించడానికి బాంబే వచ్చాడు శేఖరం. తన పరిశోధనలో గిరిధర్ అనే వ్యక్తి గురించి తెలిసినట్లు రాశాడు. అంటే గిరిధర్ గురించి శేఖరానికి బాంబేలోనే తెలిసుండాలి. హోవర్డ్ శివరాం అనే వ్యక్తి తన హోటల్లో ఉన్నాడని చెప్పాడు, కానీ రికార్డులో లేదు. ఒకవేళ శివరాం అనే పేరుతో కాక గిరిధర్ పేరుతో అతడు బస చేసి ఉన్నట్లయితే సాగర్ తాజ్ హోటల్ పాత రికార్డులు తీయించి వరుసగా పేర్లు చూడడం మొదలుపెట్టాడు. హిమజ టైం చూసుకుంది. 7 అవుతోంది. ఆమెకు చాలా అలసటగా ఉంది. రిపోర్ట్ సగం కూడా తయారు కాలేదు. ఆ రోజు దీపావళి అవడంతో టపాకాయల మెరుపులు, చప్పుళ్ళు ఆకాశాన్ని అలరిస్తున్నాయి. పొద్దుట్నుంచి తాను భోజనం చేయలేదన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. ప్రకాశరావు గారింట్లో పార్టీ మొదలై ఉంటుంది. అందరికీ అనుమానం కూడా వచ్చుంటుంది తానెక్కడికి వెళ్ళిందోనని. ఏవైనా కానీ ఈ రాత్రి రిపోర్ట్ పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో కూర్చుంది. వంటింట్లో ఫ్రిడ్జ్లో మిల్క్ పౌడర్ కనిపించింది. మరో డబ్బాలో కనిపించిన జీడిపప్పు వేయించుకొని తింది. తర్వాత ఒక కప్పు టీ తాగేటప్పటికి అలసట కాస్త తగ్గినట్లు అనిపించింది. ఆమె అనుమానించినట్లుగానే కాసేపటికి ఫోన్ మోగడం మొదలుపెట్టింది. హిమజ తీయలేదు. 5 నిమిషాలు మోగి ఆగిపోయింది. పైన గదిలో కూర్చొని తిరిగి రాయడం మొదలుపెట్టింది. కడుపులో కాస్త ఆహారం పడేటప్పటికి పొద్దుట నుండి పడ్డ టెన్షన్, ఆతృత తగ్గి నిద్ర ముంచుకొచ్చింది. అలాగే టేబుల్ మీద తలపెట్టుకుని పడుకుంది. ఎంతసేపు అలా నిద్రపోయిందో ఆమెకే తెలీదు. ఏదో వస్తువు కింద పడ్డ శబ్దానికి మెలకు వచ్చింది ఆమెకు. కళ్ళు తెరవగానే తానెక్కడున్నది అర్థం కాలేదు ఒక క్షణం. తర్వాత టైం చూసుకుంటే 12 అవుతుంది. అబ్బా, 4 గంటలు నిద్రపోయానా ఆశ్చర్యంగా అనుకుంది. ఎదురుగా పేపర్లు నా విషయం మర్చిపోయావా అని వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. ఆతృతగా పెన్ తీసుకుంది చేతిలోకి. అప్పుడు వినిపించింది మళ్ళీ ఏదో శబ్దం కింద హాల్లో నుంచి. బయట చీకటి నెమ్మదిగా పాక్కుంటూ వస్తుంది. పాపము చీకటి ఒకలాంటివే. లోతుకు వెళ్లే కొద్దీ భయాన్ని మోసేస్తాయి రెండు. ఆమె ఇక ఆ చీకటిని మర్చిపోయి తన పనిలో నిమగ్నమైంది. హోటల్ రిజిస్టర్లో గిరిధర్ పేరు కోసం వెతుకుతున్న సాగర్ చూపులు ఒక చోట ఆగిపోయాయి అకస్మాత్తుగా. ఆశ్చర్యంతో అతని కళ్ళు విప్పారాయి. అదే రైటింగ్, అదే సంతకం. గిరిధర్ సూట్ కేసులో దొరికిన శివరాంకు ఉద్దేశించి రాసిన ఉత్తరం. అడ్రస్ చూశాడు ఆతృతగా. 61908H. అప్రయత్నంగా అతని నోట్ నుంచి మై గాడ్
అన్న పదం వెలువడింది. సేఠ్ సుందర్లాల్ను అరెస్ట్ చేసి తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు చెప్పాడు, దేశ విదేశాలలో తన స్నేహితులను, వ్యాపారానికి సంబంధించిన వాళ్లను కాంటాక్ట్ చేయడానికి తాను ప్రైవేట్గా ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ని బాత్రూంలో ఫిక్స్ చేయించుకున్నాడని, దాని విషయమై తన స్టాఫ్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడని, అక్కడ నోట్బుక్లో దొరికిన నంబర్లన్నీ తన స్నేహితుల కోడ్ నంబర్లని చెప్పాడు అతను. పరిశోధిస్తే చాలా వరకు నిజమే అని తెలిసింది. అంతటితో వాటి విషయం మర్చిపోయారందరూ. సాగర్ జేబులోంచి డైరీ తీశాడు. అదృష్టవశాత్తు తను ఆ రోజు నోట్ చేసుకున్న నంబర్లు అలాగే ఉన్నాయి. వాటిలో మొదటిది H80619. పేపర్ తిరిగి చూశాడు. 61908H అని కనిపిస్తోంది. ఒక్కో నంబరు చూసే కొద్దీ అతనికి అర్థం అవసాగింది. అంత సింపుల్గానూ ఎవరికీ అనుమానం కలగకుండానూ జాగ్రత్తగా కోడ్లు తయారు చేయబడ్డాయి. ఎందుకు తట్టలేదు ఇన్నాళ్ళు తనకి విషయం? అరచేతిలో రహస్యాన్ని దాచుకొని దేశమంతా వెతుకుతున్నాడు. తనని తాను తిట్టుకున్నాడు. వెన్నెల్లో ఆడపిల్లలో రేవంత్లా 4 అక్షరాలు ఇంగ్లీష్ పదానికి మరో 5 అక్షరాల ఇంగ్లీష్ విశేషాన్ని ముందు కలుపుకొని ఆ నంబర్కి ట్రంక్ కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అయిన కాసేపటికి రిసీవర్ తీసింది రాధ. హలో రాధా, నేను సాగర్ని. హిమజ ఉందా? తన కంఠంలో ఆతృత తెలియకుండా అడిగాడు. లేదు సాగర్, మేమంతా తన గురించే వరి అవుతున్నాం. ఇప్పుడే వస్తానని సాయంత్రం అనగా వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. ఏమైందో తెలియడం లేదు. సాగర్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. నాన్నగారు ఉన్నారా? అడిగాడు ఆశగా. ఉన్నారు, పార్టీ జరుగుతోంది. చాలామంది మంత్రులు, ఎంపీలు వచ్చారు. ఆయన ఎంతో దిగులు పడుతున్నారు. వాళ్లను వదిలి వెళ్లడం బాగుండదని ఆగిపోయారు. హిమజ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తానన్నా వద్దన్నారు. ఒక్క పూట రాకపోయేసరికి అందరికీ తెలిసేలా చెయ్యొద్దు అని. నిజమే, ఎవరింట్లోనో మాటల్లో పడుంటుంది. పొద్దున్నే వచ్చేస్తుందేమో. ఏమైనా చెప్పాలా వస్తే? అడిగింది రాధ. వద్దొద్దు, నేనే వచ్చేస్తున్నాను. ఫోన్ డిస్కనెక్ట్ చేసి హిమజ ఇంటికి ఫోన్ చేశాడు సాగర్. ఫోన్ మోగుతూనే ఉంది, జవాబు లేకుండా. సాగర్కి తెలుసు ఉంటే హిమజ అక్కడే ఉంటుందని. హిమా, నేను ఒక్కసారి ఫోన్ తీ అని మనసు ఆక్రోశించింది. 5 నిమిషాలైంది. ఒకవేళ అక్కడ లేకపోతే? అక్కడే ప్రమాదంలో పడిందా? టైం చూసుకున్నాడు. 10:30 అయింది. మరో అరగంటలో బాంబే ఎయిర్పోర్ట్లో ఉన్నాడు సాగర్. హైదరాబాద్ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారిన పుణ్యమా అని అర్ధరాత్రి వరకు విమాన సర్వీస్ ఉంది. జెడ్డా నుంచి వచ్చిన జంబో జెట్ బాంబేలో ఆగింది. అక్కడ ప్రయాణికులు దిగుతున్నారు. సాగర్కు టికెట్ దొరకడం కష్టం కాలేదు. 12కి 10 నిమిషాలు ముందుగా విమానం గాల్లోకి లేచింది. భయం అన్నది ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఉండి తీరుతుంది. నేనే విషయంలోనూ భయపడను అని రొమ్ము విరుచుకునే మొనగాడు కూడా భార్య ఆపరేషన్ థియేటర్లో ఉంటే బయటకొచ్చే వరకు కాలు గాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటాడు. భయానికి గంభీరత అని ముసుగు వేసుకొని. భయం కలగ్గానే కొందరు పెద్దగా అరుస్తారు, కేకలేస్తారు. మరికొందరికి నోట మాట రాదు. మరికొందరైతే స్పృహ తప్పి పడిపోతారు. కానీ ఎంత భయపడినా అది లోపలే దాచుకొని పైకి కనిపించేవాళ్లు అరుదు అనే చెప్పాలి. ఇంట్లో తను ఒంటరిగా లేనని, మరెవరో ఉన్నారని, వాళ్ళు వేసిన తలుపులు తెరుచుకొని వచ్చారని తలుచుకోగానే హిమజ ముందు భయపడింది. కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. స్వతహాగా ఆమె ధైర్యవంతురాలే. కానీ అంత పెద్ద ఇంట్లో తాను ఒంటరిగా ఉన్నానన్న భయం అంతర్లీనంగా ఉండడమే కాకుండా ఆ రోజు ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడని నరరూప రాక్షసులను ప్రత్యక్షంగా చూసిన కారణంగా కాస్త జడిసింది. ఒక్క క్షణం ఆలోచించి ముందుగా గదిలో లైట్ ఆర్పేసింది. చుట్టూతా అంతా వెలుతురు పరుచుకున్నప్పుడు చీకట్లో ఉన్న వ్యక్తి భయపడడు. ఎదుట కనిపించే వెలుతురు ధైర్యాన్నిస్తుంది. కానీ చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు వెలుతురులో ఉంటే అది డిసడ్వాంటేజ్. ఫోకస్ అంతా తన మీదే పడుతున్న ఫీలింగ్. హిమజ గది ఒక మూలనుంటే సరిగ్గా అవతల మూల నుండి పద్మజ గది, మధ్యలో గెస్ట్ రూమ్, లైబ్రరీ గది, ఆఫీస్ రూమ్ ఉన్నాయి. పద్మజ గదిలో ఉంది ఫోన్. చీకటికి కళ్ళు అలవాటు పడేంత వరకు హిమజ తన గదిలోనే ఉంది. ఆ తర్వాత చప్పుడు చేయకుండా పక్క గదిలోకి వెళ్ళింది. అదే ఆమె చేసిన తెలివైన పని. ఆమెకు తెలియకుండానే అతి నిశ్శబ్దంగా పద్మజ గది చేరుకుంది. అలవాటు పడిన ప్రదేశం కాబట్టి సులువుగానే ఫోన్ అందుకుంది. ముందుగా ప్రకాశ్రావు గారికి ఫోన్ చెయ్యాలా లేక పోలీసులకు చేస్తే మంచిదా అనుకుంటూ ఫోన్ డెడ్ అయ్యింది. అప్పుడు వేసింది హిమజాకు అస్సలైన భయం.
తను ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలని ఈ ఇంటికి రావడం కోరి అపాయాన్ని తెచ్చుకున్నట్లయింది. తన ఇంట్లోనే తాను బందీ అయింది. దురదృష్టవశాత్తు తను ఉన్నవైపు అవతల వైపు అంతా మైదానం. గట్టిగా కేకలు పెట్టినా ఎవ్వరికీ వినిపించదు. అందులోనూ ఆ ప్రాంతంలో ఇళ్ళు ఎక్కడో విసిరేసినట్లుంటాయి దూరంగా. చేతిలో ఏదైనా ఆయుధం లాంటిది ఉంటే మంచిదనిపించింది. ఏదైతే అయ్యింది అవని అనుకుంటూ లైట్ స్విచ్ నొక్కింది. లైట్ వెలగలేదు. గాబరాగా వరుసగా అన్ని స్విచ్లో నొక్కింది. అప్పుడు అర్థమైంది ఆమెకు కరెంటు లేదని. ఎవరో మెయిన్ ఆఫ్ చేసేశారు. ఏం చెయ్యాలో తోచక బొమ్మలా నిలబడిపోయింది. మెట్ల మీద నుంచి ఎవరో పైకెక్కుతున్న శబ్దం వినిపించసాగింది. విమానం బయలుదేరే ముందు ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు తెలిసిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు సాగర్. అప్పుడే తెలిసింది అతనికి ప్రసాద్ మీద శివయ్య మీద జరిగిన హత్యా ప్రయత్నాల గురించి. ప్రసాద్ షాక్లో ఉన్నాడు. డాక్టర్ రామకృష్ణ ట్రీట్ చేస్తున్నాడు తన ఇంట్లోనే. శివయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసింది. శివయ్య ఇప్పటికైనా నిజం బయటపెడితే కేసు స్వరూపం ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాడు సాగర్. అడుగుల చప్పుడు పైదాకా వచ్చింది. ఊపిరి బిగబట్టి వింటోంది హిమజ. అదృష్టవశాత్తు అది కుడివైపుకి మళ్ళింది. బహుశా ఇంట్లోకి రాగానే తను వేసిన లైట్ కనిపించుండొచ్చు. తనింకా అదే గదిలో ఉన్నానని అనుకుంటున్నాడు అతను. ఒక రకంగా తనకు కాస్త టైం దొరికింది ఏమైనా చేయడానికి. హిమజ మనసులో శివయ్య మాటలు మెదులుతున్నాయి. శేఖరంలా నువ్వు ఆత్మహత్య చేసుకోబోతున్నావు అని. అవును, ఇప్పుడు తనను చంపేసి దాన్ని ఆత్మహత్యగా రూపొందించడం కష్టం కాదు. దానికి తనే మంచి అవకాశం కలగజేసింది. ఒంటరిగా చిక్కి. కానీ అలా కానివ్వకూడదు. తాను చచ్చిపోయినా సరే ఇది ఆత్మహత్య కాదని, హత్యనని నలుగురు గుర్తించేలా చేయాలి. హిమజ మరి ఆలస్యం చేయలేదు. క్షణమైనా వృధా చేయకుండా గెస్ట్ రూమ్లోకి వచ్చింది. తలుపు గడియ వేసి గదిలో ఉన్న కుర్చీలు అడ్డంగా పెట్టింది. లైబ్రరీ గదిలోకి వెళ్ళింది. అక్కడ గడియ పెట్టింది. అతను తన వైపు రావాలంటే ఆ 2 గదులు దాటాలి. లైబ్రరీలో పుస్తకాలన్నీ తీసి చిందరవందరగా రూమ్ నిండా పడేసింది. చేతి కింద పేపర్ వెయిట్తో బీర్వా అద్దాన్ని పగలగొట్టింది. పోలీసులకు అనుమానం రావాలి. కనీసం సాగర్కైనా. తన చావుకి బాధ్యులెవరో సాగరైనా పట్టుకుంటాడు. ఆ వ్యక్తి తానున్న వైపుకి రావాలంటే తలుపులు బద్దలు కొట్టాలి. ఆ పని చేయడానికి సాహసించడు. పోలీసులకు అనుమానం వస్తుందని భయపడతాడు. అది ఆమె ఆలోచన. చివరిగా పద్మజ గదిలోకొచ్చింది. తలుపు గడియ వేసి ఆ గదిలో కూడా చేతికందిన వస్తువులన్నీ అడ్డంగా పడేసింది. ఇంకేం చెయ్యాలా అన్నట్లు ఆలోచిస్తోంది. అప్పుడు వినిపించింది తలుపులు విరిగి పడ్డ శబ్దం. ఆమె ఆలోచనల్ని పరిహసిస్తున్నట్లు నిర్భయంగా తలుపులు బద్దలు కొడుతున్నాడు అతను. పట్టుబడితే ఏమని సందేశం ఇచ్చుకుంటాడు? బహుశా పిచ్చివాడిలా నటిస్తాడు కాబోలు. అవును, అదే అతని ఆలోచన. ఆ రకంగా హత్యానేరం నుంచి తప్పించుకోవచ్చు. సెక్షన్ 84 నేరస్తుల పాలిట వరం కాబోలు. ఆవేశాన్ని అణుచుకుని మళ్లీ ఆలోచనలో పడింది హిమజ. పద్మజ గదిలోంచి మెట్ల వైపు వెళ్లడానికి మరో దారుంది. ఆ వచ్చిన వ్యక్తికి ఇంటి టోపోగ్రఫీ బాగా తెలిసినట్టే అనిపిస్తోంది. తన అనుమానం నిజమే అయితే ఆ తలుపు దగ్గరలోనే అతను ఉండుండాలి. తను అటు బయటికొస్తే చంపడానికి. ఈ గదిలో చిక్కుకుపోయింది తను. ధైర్యంగా తలుపులు బద్దలు కొట్టి వస్తాడా? ఏం చేస్తాడు? అతని ప్లాన్ ఏంటి? అన్నీ ప్రశ్నలే. అతను వచ్చే లోపలే ఏదైనా చెయ్యాలి. అంతలో పక్క గదిలోంచి వచ్చే శబ్దం ఆగిపోయింది. అంత నిశ్శబ్దం. దూరంగా దీపావళి చప్పుడు మాత్రం ఉంది. కాసేపటికి అర్థమైంది ఆమెకు అతని ప్లాన్ ఏంటో. తన ప్రశ్నలన్నిటికీ జవాబుగా తలుపు సందులోంచి కొద్దిగా పొగ లోపలికొస్తోంది. మొత్తం సజీవ దహనం చేయడానికి. విమానంలో కూర్చున్న ఆ గంట వృధా చేయలేదు సాగర్. నోట్బుక్లో నంబర్లన్నీ డీకోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక సిబిఐ ఆఫీసర్గా చాలామంది ప్రముఖుల టెలిఫోన్ నంబర్లు, అడ్రస్లో తెలుస్తానికి తను డీకోడ్ చేస్తున్న అడ్రస్ల్లో కొన్ని గుర్తుపట్టగానే అతనికి చెమటలు పట్టాయి. విమానం కంటే వేగంగా ప్రయాణం చేసి ఊళ్ళో వాలాలనుంది అతనికి. విమానం ల్యాండ్ అవ్వడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. నిమిషం ఒక యుగంగా గడుస్తోంది సాగర్కు. పొగ గది నిండా నిండుతోంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి.
ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరవుతుంది హిమజ. కిటికీ తలుపులు తెరవడానికి ప్రయత్నించింది, రాలేదు. పొగ బయటకు వెళ్లే దారి లేక దట్టంగా పరుచుకుంటోంది గదిలో. మిగిలింది ఒక్కటే దారి, చిన్న బాల్కనీ. పద్మజ ఎప్పుడూ తెరిచేది కాదు. తలుపు గట్టిగా బిగుసుకుపోయింది. హంతకుడు ఆమె కన్నా తెలివైన వాడిలా ఉన్నాడు. బయట గది తలుపు దగ్గర పొగ కాస్త మంటగా మారుతోంది. హిమజ బలం అంతా ఉపయోగించి తలుపు లాగింది. తెరుచుకున్న తలుపులోంచి రివ్వున లోపలికొచ్చింది గాలి. ఆ గాలికి మంటలు పెద్దవవుతున్నాయి. హిమజ బాల్కనీలోకి వచ్చింది. 2వ అంతస్తులో ఉందామె. కింద సరిగ్గా బార్బిడ్ ఫెన్సింగ్ ఉంది. దాని పక్కనంతా గులాబీ మొక్కలు దట్టంగా. అయినా దూకడం ఒక దారి, మరొకటి. తల పైకెత్తింది హిమజ. మంగళూరు పెంకులతో ఏటవాలుగా కప్పిన పైకప్పు కనిపించింది. దాని మీదకెక్కి అవతల వైపు దిగగలిగితే ఇంటి ముందు భాగానికి చేరుకోవచ్చు. ఇంటి కప్పును అందుకోవడానికి ప్రయత్నించింది, అందడం లేదు. గదిలో మంటలు ఎక్కువయ్యాయి. ఏదో ఒకటి చెయ్యాలి వెంటనే. బాల్కనీకున్న రైలింగ్ చాలా సన్నగా ఉంది. ఫ్లవర్ వాస్ పెట్టిన ఇనుప స్టాండ్ మీద పడ్డదామె దృష్టి. మంటలకు చాలా దగ్గరలో ఉందది. హిమజ సందేహించలేదు. ఒక్క పరుగున వెళ్ళి అందుకుంది. చేతులు కాలాయి, అయినా వదల్లేదు. దాన్ని లాక్కొచ్చింది బాల్కనీలోకి. బాగా ఎత్తుగా ఉందది. ఎక్కడానికి సపోర్ట్గా బాల్కనీ రైలింగ్ తప్ప మరేం లేదు. అలాగే ఎక్కింది. ఆమె బరువుకి స్టాండ్ అట్టూ ఇట్టూ ఊగింది. హిమజ రూఫ్ అంచునందుకుంది. పెంకులు ఏం మాత్రం జరిగినా తాను కిందకి దొర్లి పడ్డం ఖాయం. మెల్లిగా పైకి పాకడం ప్రారంభించింది. కింద నుంచి మంటల సెగ తగులుతోంది. కప్పు పైదాకా ఎక్కి వెనక్కి తిరిగి చూసింది హిమజ. తాను అప్పటిదాకా ఉన్న బాల్కనీ మంటల్లో ఉందిప్పుడు. కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచింది. రూఫ్ అవతల వైపున గెస్ట్ రూమ్ వైపుకి మంటలు ఇంకా పాకలేదు. గెస్ట్ రూమ్లోకి బాల్కనీ ఉంది. ఎలాగో అక్కడికి చేరితే తర్వాత ఇంటి పోర్టికో మీదకి చేరొచ్చు. అక్కడి నుంచి కిందకి దూకినా పర్వాలేదు. హిమజ మెల్లిగా అటువైపుకి దిగడం మొదలుపెట్టింది. హిమా పిలుస్తున్నారెవరో గట్టిగా. తల తిప్పి చూసింది. గెస్ట్ రూమ్ బాల్కనీలో నిలబడి ఉన్నారు ప్రకాశ్రావు అంకుల్. మెల్లిగా దిగు, జాగ్రత్త, నేను పట్టుకుంటాను, ఇటువైపు అంటున్నారు. విమానం ఆగగానే అందరికంటే ముందుగా బయటకొచ్చాడు సాగర్. గేటు దగ్గర ఆఫీసర్కి ఐడెంటిటీ కార్డ్ చూపించి పరిగెత్తాడు బయటికి. కనిపించిన ట్యాక్సీ ఎక్కి పోనిమ్మన్నాడు. ఎందుకో అతనికి అనుమానం హిమజ ఇంట్లోనే ఉందని. ట్యాక్సీ అటువైపు వెళ్తోంది. హిమజ మెల్లిగా దిగుతోంది. కిందకి చూడకమ్మా, భయపడుకో నేనున్నానుగా అన్నాడు ప్రకాశ్రావు. అతి జాగ్రత్తగా రూఫ్ చివరకొచ్చింది హిమజ. కళ్ళు మూసుకొని దూకే అన్నారాయన చేతులు చాచి. ఆమె కిందకి చూసింది. దాదాపు 40 అడుగుల ఎత్తుందది. అక్కడి నుంచి దూకటం ఆమె మనసెందుకో కీడు శంకించింది. ఆయన తనని ఆపలేరనిపించింది. ఇంత ఎత్తు నుంచి దూకితే మరణం ఖాయం. వచ్చేయమ్మా, వెనక్కి చూడు, మంటలు అంటున్నారాయన. ఆమె చూడలేదు. వెనక నుంచి తగులుతున్న వేడిని బట్టి మంటలు ఎంత సమీపంలో ఉన్నాయో ఊహించగలదు. ఇంత గొడవ జరుగుతున్న జనానికి ఎందుకు అనుమానం రాలేదో ఆమెకి అర్థం కాలేదు. బహుశా మంటలు బయటికి కనిపించి ఉండవు. మామూలుగా పొగ అనుకొని ఉంటారు, లేదా దీపావళి తాలూకు పొగ అనుకొని ఉంటారు. అదే కానీ అయితే మరి ఈ ప్రకాశ్రావు గారికి తాను లోపలున్న విషయం ఎలా తెలిసింది? కాలింగ్ బెల్ ఎందుకు కొట్టలేదు? ఇటువైపు బాల్కనీ నుంచి బయటకు వస్తానని ఆయన ఎలా ఊహించగలిగాడు? ఒక్కొక్క ప్రశ్న ఆమె మస్తిష్కంలో బాణాల్లా దూసుకొచ్చాయి. లోపల పొగ ఉన్నమాట నిజమే, అది ఆయనకు కూడా తెలిసిందనుకుందాం. అయినా ముఖద్వారం నుంచే తాను బయటపడుతుందని ఊహించి అట్నుంచి లోపలికి రావడానికి ప్రయత్నించడమో, లేక ఆ తలుపులు బద్దలు కొట్టడమో చేయాలి తప్ప తాను ఇటు వస్తుంది అని కరెక్ట్గా ఎలా కనుక్కోగలిగాడు? హిమా, ఏంటి ఆలోచిస్తున్నావు? దిగు, దూకే, మంటలో అరుస్తున్నాడాయన. ఆయన మాటల్లో కంగారు కనపడుతుంది. కానీ ఆ కంగారు తన సేఫ్టీ గురించి కాదు. ఒక తెర తొలగిపోయినట్లు ఆమె మెదడులో బ్లాక్ స్పాట్ క్లియర్ అయింది. జూలీ క్లాడ్ మరణం, శివయ్య హత్య, ఆఖరిగా ప్రకాశ్రావు ఇంట్లోనే తను రాసిన కాగితాలు మాయమవడం, అన్నీ కలిపి అన్వయించుకుంటే మొత్తం అంతా అర్థమైంది. ఇలస్ట్రేటెడ్ వీక్లీ కోసం తాను రాసిన ఆర్టికల్స్ అన్నీ సమీక్షించి ఏ సిబిఐ ఆఫీసర్ కాస్త పరిశోధన మొదలుపెట్టినా వెనక ఉన్న మూల విరాట్ బయటపడడం ఖాయం. కేవలం రాయడం ఒక్కటే గమ్యంగా పెట్టుకున్న తను ఈ వెనుకోన్న వ్యక్తి గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తే తెలుసుండేది.
మాజీ డిఫెన్స్ సెక్రటరీ ప్రకాష్ రావు గారే ఆ వెనుక ఉన్న వ్యక్తి అని. వెనుక నుంచి ఒక గాలి కెరటం మంటల్ని ఆమెకి మరింత దగ్గరగా తోసింది. అయిపోయింది. కిందకి దూకితే మృత్యు రూపంలో అతడు, వెనక నుంచి ముందుకొస్తోన్న మంటలు. రా హేమజ రా. ప్రకాష్ రావు స్వరంలో అదే మార్తవం. ఆమె ఏమీ తోచనట్టు చూసింది. నీకు మతి పోయిందా? ఏంటలా చూస్తున్నావు? దూకే, ఏ ప్రమాదం లేదు నీకు, నేనున్నాను కదా. హెప్నటైజ్ చేస్తున్నట్లు ఆయన కంఠం. ఆమె కళ్ల ముందు శివయ్య మరణించిన విధానం కదలాడింది. శివయ్యలాగే తనని ఎందుకు పిస్టల్తో కాల్చడం లేదు? వెంటనే ఆమెకు సమాధానం స్ఫురించింది. బోర్ టైప్ పిస్టల్, గుజరాతీ తయారీలో చేయబడిన పిస్టల్తో శివయ్య మరణం సంభవించింది. ఇప్పుడు తనని అలాగే చంపితే ఇద్దరిని ఒకరే చంపారని పోలీసులు గ్రహిస్తారు. ఆ హంతకుడికి దొంగ రవాణాలో సరఫరా అయ్యే ఆయుధాలకి సంబంధం ఉందని తెలుస్తుంది. తన శరీరం మంటల్లో కాలిపోయినా లోపల బుల్లెట్ అలాగే ఉంటుంది. బోర్ టైప్ బుల్లెట్. సాగర్కి ఆ విషయం తెలిస్తే ఊరుకోడు. ఆ సంగతి ఈయన గ్రహించుంటాడు. అందుకే తాను దూకేగానే అతను పక్కకి తప్పుకుంటాడు. ఏ కాలో విరిగినా, స్పృహ తప్పినా కొద్దిగా ముందుకు తోస్తే చాలు, కింద వైపు ప్రజ్వరిల్లుతున్న మంటల్లోకి తాను వెళ్ళిపోతుంది నిస్సహాయంగా. ఒకవేళ పడగానే మరణిస్తే ఇక ఆయనకి అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. అప్పుడిక ఏ ఆయుధమూ దొరకదు. తను హత్య చేయబడిందని కూడా ఎవరికీ అనుమానం రాదు. అది ఆయన ఆలోచన. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చే వరకు తను ఆగాలి. కానీ వాళ్ళు వచ్చే సూచనలు లేవు. అసలు ఈ మంటల సంగతి గ్రహించిన వాళ్లే కనబడిన జాడలేదు. దీపావళి సంబరాల్లో మునిగి ఉంది నగరం. తోట మధ్యలో ఉన్న ఇంటి గురించి పట్టించుకునేదెవరు? మంటలు మరింత దగ్గరయ్యాయి. ప్రకాశ్రావు పిలవడం మానేశాడు. బహుశా తన మనసులో ఆలోచన ఆమెకి అర్థమైందని ఆయనకి తెలిసిపోయినట్టుంది. ఆయన మొహంలో మారుతున్న భావాల్ని ఆమె గమనిస్తుంది. ఆమెను చూసి ఆయన నెమ్మదిగా నవ్వాడు. విలనిష్ నవ్వు. ఇక నీ పని అయిపోయింది సుమా అన్నట్లు. కేవలం ఇద్దరికీ మాత్రమే అర్థమయ్యే రహస్యంతో కూడిన నవ్వు. ఇక నా గురించి పూర్తిగా తెలుసుకున్నా నువ్వేమీ చేయలేవు అన్న నవ్వు. అవును, ఏమీ చేయలేదు. కిందకి దిగే ఛాన్స్ లేదు. ఆమె ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు పడింది ఆమె దృష్టి వాటర్ ట్యాంక్ మీద. దాని నుంచి బయటకొచ్చిన నీళ్ల పైపు కూడా వేడికి ఎర్రగా పొగలు చిమ్ముతుంది. లోపల నీళ్లు కొతకొతలాడుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ట్యాంక్ మీద మంటల వల్ల చీలికలు కనపడుతున్నాయి. షీ వాంటెడ్ టు హ్యావ్ హర్ లాస్ట్ లాఫ్. చచ్చే ముందు అతన్ని కనీసం గాయపరచాలి. ఆమె చుట్టూ చూసింది. బాల్కనీ మీద ఉన్న మొక్కలన్నీ అప్పటికే వేడికి మాడిపోయాయి. కుండీల పక్క చిన్న ఇనుప ఊచ ఉంది. గొడ్డతో దాన్ని తీసుకొని ట్యాంక్ దగ్గరకొచ్చింది. ఇంకెంతో సమయం లేదు. మంటలు దగ్గరకొస్తున్నాయి. పైనున్న చెక్క పందిరి ఏ క్షణమైనా కూలిపోయేటట్టుంది. ఆమె 2 రకాలుగా ఆలోచించింది. నీళ్ళ ట్యాంకుకి చిన్న రంధ్రం పెడితే ఆ నీటి ధార అతని మీద పడి కనీసం 4 రోజుల పాటు బాధ పెట్టేటంతగా మొహం బొబ్బలెక్కుతుంది. ఏమాత్రం అదృష్టం ఉన్నా అతడు ఆ బాధలో ఉండగా ఏ కాలు ఫ్రాక్చర్ కాకపోతే కొంత దూరం పరిగెత్తి సహాయం కోసం కేకలు వేయచ్చు. అది వీలుకాక ఏ ఎముకైనా విరిగితే అతడు దానిని మంటల్లో తోసే లోపల అతన్ని గాయపరచచ్చు. అతడెక్కడ ఉన్నాడా అని ఆమె ట్యాంక్ పక్క నుంచి కిందకి చూసింది. ఉన్నట్టుండి ఆమె బాల్కనీ లోపల మాయమవడంతో అతడు అయోమయంగా గోడ కిందకొచ్చి పైకి చూడసాగాడు. సరిగ్గా ఆ సమయానికి పైన హిమజ నీల ట్యాంకు చీలికని చేతిలో ఊచతో బలంగా కదిపింది. ఎవ్వరూ ఊహించని సంఘటన అప్పుడు జరిగింది. చివరి పొర సిమెంట్ మాత్రమే ఆధారంగా ఉన్న ఆ ట్యాంకు పెద్ద శబ్దంతో 2గా విడిపోయి శివుడి జడల నుంచి గంగ జారినట్టుగా ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తున అందులోంచి కిందకి ధారగా జారాయి. అలా జారి ప్రకాశ్రావు మొహం మీద పడ్డాయి. ఆయన పెట్టిన కేక దీపావళి హడావిడిలో ఎవ్వరికీ వినపడలేదు. కానీ చాలా భయంకరంగా ఉంది ఆ కేక. గుండె లవిసేలా ఉంది. ఆ ఆకస్మిక పరిణామానికి కాలు కూడా వెనక్కి వేయలేకపోవడంతో ఆ నీళ్లు పూర్తిగా శరీరాన్ని తడిపేశాయి. అప్పటికప్పుడు మాంసం ఉడికిపోయినట్టు తయారైంది. అయితే ఇదేమీ హిమజాకి తెలియదు. తెల్లటి నీటి ఆవిరి పొగల మధ్య వేడికి తట్టుకోలేక ఆమె కిందకి దూకేసింది. దూకి పడడంతోనే ఆమె స్పృహ తప్పింది. నిజం కోసం దేన్నైనా త్యాగం చేయాలి, కానీ దేనికోసమో నిజాన్ని త్యాగం చేయకూడదు.
స్పృహ తప్పుబోతూ ఉండగా ఆమె అనుకున్న మాటలవి. ఉపసంహారం. ప్రకాశ్రావు ఇంటి మీద దాడి జరిగింది. దేశ రక్షణకు సంబంధించిన అనేక రహస్య పత్రాల కాపీలను, ఎన్నో ఏళ్లుగా ఆయన రహస్యంగా జరుపుతున్న కార్యకలాపాలను రుజువు చేసే పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. దాన్ని సాగర్ నిర్వహించాడు. 61908 కోడ్ ఆధారంతో లార్కిన్స్ బ్రదర్స్, కుమార్ నారాయణ్, రామ్ స్వరూప్ కేసుల్ని మించిన గూఢచారి ముఠా ఆచూకీ బయటపడింది పూర్తి సాక్ష్యాధారాలతో ప్రకాశ్రావు ఇంట్లో కాగితాల వల్ల. లార్కిన్స్ సోదరులు సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత తమ పలుకుబడితో స్నేహితుల ద్వారా వాళ్లకు ఏమాత్రం అనుమానం కలగకుండా దేశ రక్షణకు సంబంధించిన సమాచారాల్ని సేకరించి విదేశీయులకు అందజేస్తూ పట్టుబట్టారు. కుమార్ నారాయణ్ తను పనిచేస్తున్న సంస్థ యజమాని లాల్తో కలిసి ప్రధానమంత్రి కార్యాలయంలో డిఫెన్స్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న అధికారులతో పరిచయం చేసుకొని వారి ద్వారా సీక్రెట్ ఫైల్స్ తెప్పించి కాపీలు తీయించి విదేశీయులకు అందజేస్తూ పట్టుబడ్డాడు. అయితే వాళ్ళు చేసిన తప్పులేవి ప్రకాశ్రావు చేయలేదు. బయట వాళ్లకు ఏ విధమైన అనుమానం రాని విధంగా ప్లాన్ వేసేవాడతను. నిజాయితీ గల ఆఫీసర్గా తనకున్న పలుకుబడిని చాలా నేర్పుగా వినియోగించుకున్నాడు. అతని పథకం ప్రకారం అతనెవ్వరి దగ్గరకు సమాచారం కోసం వెళ్లవలసిన అవసరం వచ్చేది కాదు. వాళ్ళంతట వాళ్లే వచ్చి ఆయనకి రహస్యాలు అందించి అభిప్రాయాన్ని కనుక్కొని వెళ్లేవారు. ఆయనకు రహస్యాలు అందించిన వాళ్లల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులే కాకుండా ప్రధానమంత్రి కార్యాలయంలో, డిఫెన్స్ హోమ్ సెక్రటేరియట్లో పనిచేసే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తమ దగ్గర నుంచి రహస్యాలు గ్రహించి అదంతా విదేశాలకు అందజేస్తాడనే వార్త వాళ్లను ఆశ్చర్యంలో ముంచేసింది. పరోక్షంగా బాధ్యతను స్వీకరించి తమ పదవులకు రాజీనామా చేశారు నిజాయితీపరులైన అధికారులు కొందరు. అయితే ఎక్కువ బలవంతం చేయకుండానే ప్రకాశ్రావు ఏ విషయం దాచకుండా అన్నీ వివరంగా చెప్పడంతో వాళ్ళ రాజీనామాలు ఆమోదించాలా వద్దా అన్న సంశయంలో పడ్డారు ప్రధానమంత్రి. అసలు కథ ప్రారంభం అయి పుష్కరం దాటింది. అప్పటికి ప్రకాశ్రావు సర్వీస్లోనే ఉన్నాడు, డిఫెన్స్ మినిస్ట్రీలో డెప్యూటీ సెక్రటరీగా. మనిషిలో ఒక్కోసారి ఒక చిన్న బలహీనతే వాళ్ళ జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో, వాళ్ళ చేత ఎటువంటి విపరీతపు పనులు చేయిస్తుందో ప్రకాశ్రావు జీవితమే ఒక ఉదాహరణ. ఆయన ఎప్పుడు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వతహాగా ఆస్తిపరుడే. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి. అవి నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉంది. మొదటి నుంచి ఆయన భార్య ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. రాధ పుట్టిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల గురించి రోజంతా మంత్రులతోనూ విదేశీ రాయబారులతోనూ చర్చలు జరిపి అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని టెన్షన్తో ఇంటికి వస్తే భార్య సాహచర్యం, శారీరక సుఖం సరిగ్గా లభించక చాలా అసంతృప్తికి లోనయ్యేవాడు. ఆ మెంటల్ టెన్షన్ తప్పించుకోవడానికి ఏదో ఒక క్లబ్కి వెళ్తూ ఉండేవాడు. అలా ఒక క్లబ్లో పరిచయం అయ్యాడు ఆయనకు విశ్వనాథం. విశ్వనాథం భార్య పోయి చాలా కాలమైంది. కూతురు సుందరి కాలేజ్ చదువు పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. గిరిధర్ చిన్నవాడు. క్లబ్లో బోర్ కొట్టినప్పుడల్లా ప్రకాశ్రావు విశ్వనాథం ఇంటికి చేరేవాడు. అప్పుడే ప్రకాశ్రావు సుందరి ఆకర్షణలో పడ్డాడు. తల్లి లేని పిల్ల అని విశ్వనాథం చేసిన గారాబంతో సుందరి కాస్త విచ్చలవిడిగానే తిరిగేది. అంత పెద్ద ఆఫీసర్ తనను ఆరాధిస్తున్నట్లు వినిపించగానే ఆమె ముందు గర్వంగా ఫీల్ అయింది. అది తనలో గొప్పతనం అనుకుందామె. వాళ్ళిద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలానే విశ్వనాథం ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు ప్రకాశ్రావు. ఉన్నట్లుండి గుండె నొప్పిగా ఉందని పక్కకు వాలిపోయాడు విశ్వనాథం. డాక్టర్ వచ్చే లోపల ఆయన ప్రాణం పోయింది. ఆయన హఠాన్ మరణం ప్రకాశ్రావు సుందరిలను మరింత సన్నిహితంగా చేసింది. కేవలం ఆకర్షణతో సెక్స్ కోసం మొదలైన ఆ అనుబంధం ప్రేమగా మారింది. మిస్సెస్ ప్రకాశ్రావుకి అనుమానం రానే వచ్చింది. అప్పుడే ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. రోజు ఇంట్లో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది ఆవిడ. నలుగురిలో ఆ విషయం బయట పెడతానన్నప్పుడు మాత్రం భయపడ్డాడు ప్రకాశ్రావు. ఇన్నాళ్ళు తను కాపాడుకుంటూ వస్తున్న పరువు, ప్రతిష్ట, సంఘంలో మంచి పేరు ఒక్క స్కాండల్తో కూలిపోతాయన్న నిజాన్ని గుర్తించగానే అతను సుందరిని దూరం చేసుకోవడానికే సిద్ధపడ్డాడు. ఈ లోపున మిస్సెస్ ప్రకాశ్రావు సుందరికి ఒక పెళ్లి సంబంధం కుదిర్చింది. అబ్బాయి త్వరలోనే అమెరికా వెళ్ళిపోతున్నాడు. ప్రకాశ్రావు కాదనలేకపోయాడు. అమెరికా అనగానే సుందరి కూడా సంబరపడింది. పెళ్ళయి సుందరి అమెరికా వెళ్ళిపోగానే కథ ముగిసిపోలేదు.
5 ఏళ్ల తర్వాత డిఫెన్స్ మినిస్టర్తో పాటు అమెరికా వెళ్ళాడు ప్రకాశ్రావు డిఫెన్స్ సెక్రటరీ హోదాలో. సుందరి ఆమె భర్త రంగారావు హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారు ఆయనకు. వాళ్ల బలవంతం మీద కొన్నాళ్లు సెలవు పెట్టి అక్కడ ఉండిపోయాడాయన. సుందరి భర్త ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదు. సుందరి ప్రకాశ్రావుని సైట్ సీయింగ్ అని తీసుకెళ్తూ ఉండేది. ఆ సాన్నిహిత్యం వాళ్లల్లో శృంగారాన్ని తట్టి లేపింది మరోసారి. ప్రకాశ్రావు జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత ఆనందాన్ని రుచి చూశాడు ఆ కొద్ది రోజుల్లో. అతనికి సుందరిని వదిలి వెళ్లాలనిపించలేదు. ఇంకో 2 రోజులే ఉంది ఆయన సెలవు. ఆ రోజు ఆదివారం కావడంతో రంగారావు ఇంట్లోనే ఉన్నాడు. ముగ్గురు కూర్చొని వీడియో పెట్టి సినిమా చూస్తున్నారు. ఉన్నట్లుండి రంగారావు లేచాడు మరో మంచి సినిమా చూపిస్తానంటూ. ఆసక్తిగా కూర్చున్న ప్రకాశ్రావు సుందరిలు ఫిలిం మొదలవగానే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. చూడబోతే అదేదో బ్లూ ఫిలింలా కనిపించింది. అంత స్పష్టంగా కనిపించడం లేదు. కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫిలింలో ఉన్నది తామిద్దరమే అని అర్థం కాగానే వాళ్ళ మొహాల్లో రక్తం ఇంకిపోయినట్లయింది. ప్రకాశ్రావు చాలా భయపడ్డాడు. తనకేమాత్రం అనుమానం రాకుండా ఎలా తీశారో అతనికి అర్థం కాలేదు. బహుశా సుందరి ప్లాన్ ఏమో ఇది అనుకున్నాడు. రంగారావు కోపంగా అరవలేదు. చిరునవ్వుతోటే చెప్పాడు, సుందరికి ఈ విషయం తెలీదని, వాళ్ళిద్దరి గురించి తనకెప్పుడో తెలిసి కావాలనే వాళ్ళిద్దరికీ ఏకాంతం కలిగించానని. అతని ట్రాప్లో వాళ్ళు సులభంగానే పడ్డారు. అతనికి వాళ్ల మీద కోపం లేదు. వాళ్ళిద్దరూ తన ఎదురుగా శృంగార క్రీడలు జరిపినా అతనికి ఏమీ అనిపించలేదు. మరి అతనికి కావాల్సిందేంటి? ఎందుకిదంతా ఫిలిం తీశాడు? అతనికి కావాల్సిందేంటో తెలియగానే ప్రకాశ్రావు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ విషయం పసిగట్టినట్టు నవ్వాడు రంగారావు. ఆత్మహత్య వల్ల సమస్య పరిష్కారం కాదన్నాడు. అది మరింత పెద్ద స్కాండల్ని రేపుతుందన్నాడు. కూతురు రాధ గురించి, తను ప్రేమించిన సుందరి భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాడు. అతను ఒప్పుకోకపోతే ఆ ఫిలిం కాపీలు తీయించి అతడి బంధువుల్లో పంచిపెడతానన్నాడు. సుందరి జీవితాన్ని నరకం చేస్తానన్నాడు. చివరిగా చెప్పాడు తను సిబిఐ ఏజెంట్ అని. అప్పుడు అర్థమైంది ప్రకాశ్రావుకి తను ఎంత లోతుగా కూరుకుపోయాడో. వాళ్ళ షరతులన్నిటికీ ఒప్పుకొని అతను ఇండియాకి తిరిగొచ్చాడు. అది ప్రారంభం. వాళ్లకు కావలసిన సమాచారం అందజేయడానికి ప్రకాశ్రావుకి విదేశ రాయబార కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులతో పరిచయం చేయబడింది. అందులో ముఖ్యుడు ఫ్రెంచ్ ఎంబసీలో పనిచేసే మైఖేల్. అతను సిఐఏ ఏజెంట్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు ప్రకాశ్రావు. మైఖేల్ 4 ఏళ్లుగా పనిచేస్తున్నా అతని మీద ఎవ్వరికీ అనుమానం రాలేదు. దాదాపు అన్ని ఫంక్షన్లలోనూ కనిపిస్తూ ఉంటాడు. చలాకీగా కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉంటాడు. మైఖేల్ని కలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రకాశ్రావు సొంత కారులో వెళ్తే ఎవరైనా గుర్తుపట్టచ్చు. ట్యాక్సీలో వెళ్తే సొంత కారుండగా ట్యాక్సీలో తిరుగుతున్నాడెందుకు అని కుమార్ నారాయణ్ను అనుమానించినట్లు తనను అనుమానించవచ్చు. ఆ రకమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదు ప్రకాశ్రావు. రాత్రివేళ రహస్యంగా వెళ్తూ ఉండేవాడు మరింత ప్రమాదమని తెలిసినా అప్పుడే వచ్చింది అతనికి ఉపాయం. గిరిధర్ చదువు పూర్తి చేసుకొని వ్యాపారం చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నాడు. అతని చేత వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థని ప్రారంభింపచేశాడు. ఆ ఆఫీసులో అందరినీ కలుస్తూ ఉండేవాడు. వీనస్ సంస్థకు ఫ్రాన్స్తో ఉన్న వ్యాపార సంబంధంతో అక్కడ ఎవరిని అనుమానించేవాళ్ళు కాదు. తాను ఫోన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లు అక్కడ అధునాతనమైన ఎలక్ట్రానిక్ స్విచ్ బోర్డ్ని పెట్టించాడు. ఆ తర్వాత ఆయన మరొక ప్లాన్ వేశాడు. డాక్టర్ రామకృష్ణ ఆయనకు చాలా కాలంగా తెలుసు. ఆయన అమాయకత్వం గురించి, జీవితంలో అతని అనుభవాల గురించి వివరంగా తెలుసు. బలవంతం చేసి రామకృష్ణను ఇండో టైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా చేశాడు. ఆ అసోసియేషన్లో కేంద్ర మంత్రులు, పార్లమెంట్ మెంబర్లు సభ్యులుగా ఉన్నారు. వాళ్ల ద్వారా తనకి కావలసిన సమాచారం సేకరించడానికి సులువయ్యింది ప్రకాశ్రావుకి. ఈ రకంగా అతని ఈ వ్యవహారంలో పూర్తిగా కూరుకుపోయాడు. 3 ఏళ్ల పాటు ఎలాంటి అంతరాయం కలగకుండా అతని పని కొనసాగింది. ఈ 3 ఏళ్లలో సుందరిని 2 సార్లు పంపించాడు రంగారావు. అతను ఆమెని ఒక్క మాట కూడా అనలేదని, ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడని, బలవంతంగా ఇండియా పంపింది అతనేనని చెప్పింది సుందరి. విని ఆశ్చర్యపోయాడు ప్రకాశ్రావు. అంతేకాదు, ప్రకాశ్రావు పేరున స్విస్ బ్యాంక్లో ఒక అకౌంట్ తెరిచారని కూడా తెలిసింది ఆయనకు. అయితే సుందరికి అమెరికా ఆకర్షణ తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం డబ్బు కోసం ప్రకాశ్రావుతో సంబంధాన్ని ఆమోదిస్తున్న రంగారావు దగ్గర ఆమె ఉండలేకపోతుంది.
తనను బ్లాక్మెయిల్ చేసి మరెవరితోనైనా సంబంధం పెట్టుకోమంటాడేమో అని భయపడుతుందామె. రెండోసారి వచ్చినప్పుడు ఇక వెళ్ళనని గొడవ చేసింది. ప్రకాష్ రావు అనునయించాడు. కొన్నాళ్లలో తాను సర్వీస్ నుంచి రిటైర్ అవుతానని, అప్పుడిక వాళ్ల బాధ అంతగా ఉండదని, అప్పుడేదైనా ఉపాయం ఆలోచిస్తానని చెప్పాడు. ఆయన అనుకున్నట్లు రిటైర్ అయినా వాళ్ళతన్ని వదల్లేదు. అప్పటికే పద్మజ అతని దగ్గర పనిచేస్తోంది. ఆమె ద్వారా తమకు కావలసిన సమాచారం సేకరించమని పట్టుపట్టారు. నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్లుగా ఒప్పుకున్నాడు ప్రకాష్ రావు. ఆయనకిప్పుడు ఈ పని చాలా థ్రిల్లింగ్గానే ఉంది. రిటైర్ అవగానే ప్రకాష్ రావుని మేఘాలయ గవర్నర్గా నియమిస్తామన్నాడు ప్రధానమంత్రి. మర్యాదగా తోసిపుచ్చాడు ప్రకాష్ రావు. తనకి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఉన్నత వర్గాల్లో ఆయన గౌరవం మరింత పెరిగింది. ప్రధానమంత్రి ఆయనను స్పెషల్ అడ్వైజర్గా నియమిస్తానన్నాడు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఏ సమయంలోనైనా తన సహాయం ఉంటుందని, అది ఉద్యోగ బాధ్యతగా చెయ్యొద్దని వేడుకున్నాడు. ఆయన మీద గౌరవంతో ప్రధానమంత్రే కాకుండా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు అన్ని పథకాలకు ఆయన సలహా అడగడానికి వచ్చేవారు. ఆయన సలహా పాటించేవారు కూడా. పద్మజ అయితే దేశ రక్షణకు సంబంధించిన ఏ వ్యవహారమైనా ఆయనతో సంప్రదించి చేస్తూ ఉండేది. ఈ రకంగా ఆయన కార్యకలాపాలు యథావిధిగా సాగిపోయాయి. శేఖరానికి పద్మజ మీదున్న అభిప్రాయం తెలిసిందాయనకు శివయ్య ద్వారా. శివయ్యను తన మనిషిగా చేసుకున్నాడు చాలా కాలంగా. శేఖరం ఇంట్లో శివయ్య చాలా చనువుగా ఉండేవాడు. శేఖరం పద్మజాల అమాయకంగా వచ్చి అన్ని విషయాలు చెప్పడు. ప్రకాశ్రావు ఇంటికి రావడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. శివయ్య అతని యాక్టివిటీస్ అన్ని తెలుసుకుని ప్రకాశ్రావుకి అందజేసేవాడు. శేఖరం డైరీలు చదివి వస్తూ ఉండేవాడు. పద్మజ వివాహం శేఖరంతో జరిగితే పద్మజ తన దగ్గరికి ఎక్కువగా రాదని, వచ్చినా శేఖరం తన విషయం పసిగడతాడేమోనని అనుమానపడ్డాడాయన. పద్మజకు శేఖరం మీద అలాంటి అభిప్రాయం లేదని తెలిసాక కాస్త కుదుటపడ్డాడు. ఏం చెయ్యాలోనని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో పద్మజ వచ్చింది ఆయన దగ్గరకు ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు తెప్పిస్తున్న వార్తతో. అలా ఒక ప్రైవేట్ నౌకలో ఆయుధాలు తెప్పించడం నచ్చలేదు ఆమెకు. కానీ ఆమె చేతుల్లో ఏమీ లేదు. అప్పుడే ప్రకాశ్రావు ప్లాన్ రూపుదిద్దుకుంది. గిరిధర్ అప్పటికే శివరాం అన్న పేరుతో కొన్ని రహస్య వ్యాపారాలు సాగిస్తున్నాడు విదేశాల్లో. అయితే శివరాం మీద అనుమానం వచ్చేసింది కొన్ని దేశాల్లో. అతని మీద ఒక కన్నేసి ఉంచాలన్న వార్త అందరికీ అందింది. ఇక శివరాంకు స్వస్తి చెప్పి గిరిధర్గా బతకాలని నిశ్చయించుకున్నాడు. అతను ప్రకాశ్రావు ప్లాన్ వేశారు 2 రకాలుగా లాభం వచ్చేటట్లు. ఆయుధాలు అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. ఎప్పటికైనా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు సుందరితో పాటు. శివరాంను చంపేయడానికి ఇది మంచి అవకాశం కూడా. ఓ చిన్న ఉపద్రవం మినహా వాళ్ల ప్లాన్ విజయవంతంగా ముగిసింది. తర్వాత కార్యక్రమంగా గిరిధర్ను పద్మజకు పరిచయం చేశాడు. శేఖరం విషయంలో పద్మజ ఒక నిర్ణయం తీసుకోక మునిపే వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని పెంచాలనుకున్నాడాయన. పద్మజ అభిరుచులు, అలవాట్లు ముందుగానే తెలిసినవాడవడంతో గిరిధర్ పద్మజను వెంటనే ఆకర్షించాడు. శేఖరం ఊరి నుంచి రాకుండానే పెళ్లి విషయం కూడా కదిపాడు. పద్మజ సులభంగానే ఒప్పుకుంది. శేఖరం అనుకోకుండానే తాజ్ హోటల్లో బస చేయడం, తన పరిశోధనలో ప్రకాశ్రావు గిరిధర్ అనే వ్యక్తితో బొంబాయిలో అదే హోటల్లో దిగాడని తెలుసుకోవడం జరిగింది. వాళ్లకు హోవార్డ్కు సంబంధం ఉందని తెలుసుకున్నాడు. అనుమానంతో శేఖరం తిరిగొచ్చాడు. రాగానే ఇంట్లోనే అతనికి తెలిసింది పద్మజ గిరిధర్ల వివాహం గురించి. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. ప్రకాశ్రావుని గిరిధర్ని పట్టివ్వడానికి పూర్తి సాక్ష్యాలు సంపాదించలేదు. ఇంకా తన అనుమానం గురించి పద్మజతో చెప్పినా తను వాళ్ల వివాహానికి అడ్డుపడుతున్నాడనుకుంటాడేమో అని భయపడ్డాడు. ప్రకాశ్రావుని పద్మజ ఎంత గుడ్డిగా నమ్ముతుందో కూడా బాగా తెలుసు అతనికి. అతను వివరంగా రాయాలనుకుని కూర్చున్నాడప్పుడు అనుమానం వచ్చిన శివయ్య అతన్ని ఏదో మిష మీద లోపలికి పంపి ఆ ఉత్తరాన్ని చదివాడు. వెంటనే విషయం తెలియజేశాడు ప్రకాశ్రావుకి. ఆయనకేం చేయాలో తోచలేదు. ఇంతకాలం తను జాగ్రత్త పడినా చివరి క్షణాల్లో అది బయటపడిపోతుందని తెలియగానే ఆయనకి శేఖరం మీద చాలా కోపం వచ్చింది. శివయ్యకు చెప్పాడు చెయ్యవలసిందేంటో. ఆయన చెప్పినట్లు శివయ్య శేఖరం పిస్తోల్ని తన వేలిముద్రలో పడకుండా తీసుకొచ్చాడు. శేఖరం పద్మజ తోటలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్నాడు తాను చెట్ల వెనక. శేఖరం తన అనుమానం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే అక్కడే ఇద్దరిని కాల్చేయాలని అతని ఉద్దేశం. శేఖరం పద్మజను చంపి తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిరూపించాలని ప్లాన్.
దురదృష్టవశాత్తు శేఖరం అసలు విషయం చెప్పకముందే పద్మజ లోపలికి వెళ్ళిపోయింది. అదే అదునుగా శివయ్య అతన్ని కాల్చి పిస్తోలు అక్కడే పడేసి వెనక తలుపుకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత వచ్చిన సాగర్ అతన్ని గమనించలేదు. శేఖరం హత్య ఆత్మహత్యగా నిరూపించబడింది. చనిపోయే ముందు అనాలోచితంగా శేఖరం నోటి నుంచి వెలువడ్డ చివరి మాటలు ప్రకాశ్రావులో కొత్త ఆలోచనల్ని రేపాయి. అతనికి లా గురించి బాగా తెలుసు. అందులోనూ అప్పుడే అమెరికా ప్రెసిడెంట్ రీగన్ మీద హత్య ప్రయత్నం చేసి శిక్ష నుంచి తప్పించుకున్న వ్యక్తి గురించి చదివాడాయన. తను కాకపోయినా గిరిధర్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి పథకం వేశారు. గిరిధర్కి ఆ ఆలోచన బాగా నచ్చింది. పద్మజ ఎలాగో డాక్టర్ రామకృష్ణ దగ్గరికే వెళ్తుంది. ఆయన్ని ఎలా మభ్యపెట్టాలో గిరిధర్కి వివరించారు ప్రకాశ్రావు. ఆయన ద్వారా తమ పథకం ఫలిస్తుందన్న నమ్మకం అబద్ధం కాలేదు. ఈ ప్లాన్ వల్ల 2 రకాలుగా లాభం. పద్మజ ద్వారా ఆఫీస్ విషయాలు తెలుసుకోవడం సులభం. ఆఫీస్ ఫైల్స్ చూడడానికి వీలుంటుంది. రెండోది, రహస్యంగా దాచిపెట్టిన ఆయుధాలను పంజాబ్లోకి పంపడానికి పద్మజ పేరు వాడుకోవచ్చు. ప్రకాశ్రావు శివయ్య కలిసి గిరిధర్కి ట్రైనింగ్ ఇచ్చారు. శేఖరంలా మాట్లాడటం, అతనిలా ప్రవర్తించడం, హ్యాండ్ రైటింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు గిరిధర్. అనుకున్నట్లుగానే పద్మజ గిరిధర్ని శేఖరం ఆత్మ ఆవహిస్తున్నట్లు నమ్మింది. అన్ని విషయాలు అతనితో చర్చిస్తూ ఉండేది. ఎప్పుడూ ఆమెను టెన్షన్లో ఉంచడంతో ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఇంటికి తీసుకొస్తూ ఉండేది. ఈ ఫైల్స్ నుంచి కాపీలు తీయడం కష్టం కాలేదు. పద్మజకు మత్తుమందిచ్చి అనుమతి పత్రాల మీద సంతకం చేయించేవాడు. గిరిధర్ పంజాబ్లోని ఆయుధాలు అనుమానం రాకుండా సరఫరా చేయగలిగాడు. చాలా వరకు ఆ పని అయిపోయింది. కొద్ది రోజుల్లో రాధ వివాహం చేసి ఏ కమ్యూనిస్ట్ దేశానికైనా వెళ్ళి రక్షణ కోరాలని, ఆ రకంగా ఈ బంధం నుంచి విముక్తుడవ్వచ్చని అనుకున్నాడు ప్రకాశ్రావు. అయితే హిమజ సాగర్ తమను అనుమానిస్తున్నట్లు తెలిసింది గిరిధర్కు. అప్పుడు వెంటనే వాళ్ళ వల్ల అపకారం లేకపోయినా ముందు ముందు ఏ ప్రమాదం లేకుండా ఉండాలంటే తనను శేఖరం ఆత్మ ఆవహిస్తున్న విషయం బయట ప్రజలకు తెలిసుండడం మంచిదని అభిప్రాయపడ్డాడు గిరిధర్. దేవుడు మీదవాలిన మనిషికి, దెయ్యం ఆవహించిన వ్యక్తికి జనాలు చేతులెత్తి మొక్కుతారన్న సత్యం బాగా తెలుసు గిరిధర్కి. ప్రజల సపోర్ట్ తనకుంటే హిమజ సాగర్ ఏమీ చేయలేరు తనని. అనుకోకుండా ఓసారి రామయ్య చూశాడతన్ని. పద్మజను మత్తులో ఉంచి సంతకాలు చేయిస్తూ ఉండగా ఎవ్వరికీ అనుమానం రాని విధంగా అతన్ని హత్య చేశారు. ఆ వార్తకు ఎక్కువ ప్రాముఖ్యం రాకుండా ఉండడానికి ఇన్స్పెక్టర్ ముందే నాటకం ఆడాడు గిరి. అతను అనుకున్నట్లుగానే ఆ వార్త పత్రికలకెక్కింది. రోజురోజుకి తనను చూడ్డానికి వచ్చే గుంపుల్ని చూడగానే గిరిధర్కి మతిపోయినంత పనైంది. వాళ్ల సపోర్ట్ తనకుంటుందని అతను అనుకున్నదే. అయినా మరీ అంత గుడ్డిగా పూజలు కూడా చేస్తారనుకోలేదు. తన ప్లాన్ సక్సెస్ అయిందనే సంతోషంతో అతను కాస్త అజాగ్రత్తగా వ్యవహరించాడు. పద్మజకు అనుమానం వచ్చింది. అతన్ని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు ఉదయం 6 గంటలకే తనని చూడ్డానికి వచ్చిన పద్మజను చూసి ఆశ్చర్యపోయాడు ప్రకాశ్రావు. ఆమె ముఖం దీనంగా ఉంది. ఒక రాత్రిలో సమస్తం పోగొట్టుకున్న చక్రవర్తిలా ఉందామె. అంతకు ముందు రాత్రి గిరిధర్ తన ఆఫీస్ ఫైల్స్ ఫోటోలు తీయడం ప్రత్యక్షంగా చూసింది. ఆమెను చూడగానే శేఖరం ఆత్మ ఆవించినట్లుగా నటించి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టాడు గిరి. ఆమె తనను అనుమానిస్తున్నట్లు అతనికి తెలిసిపోయింది. వెంటనే స్పృహ తప్పినట్టు నటించి పడిపోయాడు. పద్మజకి ఎటూ పాలుపోవడం లేదు. ఒక పక్క తన కర్తవ్యం, ఆదర్శం, మరో పక్క భర్త అనే బంధం, కట్టుబాటు. దేనికి తలవంచడం? భర్త అన్నవాడు ఎంతటి నేరం చేసినా కడుపులో పెట్టుకొని అతనికి బాసటగా ఉండాలని ఆమె చిన్నతనం నుంచి నేర్చుకున్న సాంప్రదాయం అంటోంది. ఎవరైనా కానీ తప్పు చేసినవాడు శిక్షింపబడాలి అని సంస్కారం చెప్తోంది. ఎటూ తోచక ఆమె ప్రకాశ్రావు దగ్గరకొచ్చింది. ఎప్పటిలాగే సంప్రదించేందుకు. తాను సరిగ్గా పులినోట్లో తల పెడుతున్నట్లు ఆమెకి తెలియదు. ఆమె చెప్పింది వినగానే మొదటగా అతనికి వచ్చిన ఆలోచన సొరుగులోంచి పిస్టల్ తీసి ఆమెను అక్కడే చంపేయాలని. కానీ ప్రకాశ్రావు అప్పటికే చాలా అనుభవం గడించాడు. తొందరపాటు కూడదు. తన చేతికేది అంటకుండా వ్యవహారం నడిపిస్తున్నాడు ఇంతకాలం. 1-2 రోజులు ఎవరితోనూ ఏమీ అనద్దని, గిరిని కూడా మళ్ళీ ఏమీ అడగద్దని, తనంతా తెలుసుకుంటానని ఎంతో ప్రేమగా చెప్పి పంపాడు పద్మజను. పద్మజ వెళ్ళగానే గిరి వచ్చాడు అతని దగ్గరకు. పద్మజ తన గురించి రిపోర్ట్ చేస్తుందని భయపడుతున్నాడు అతను. ఒకవేళ అలా జరిగితే ప్రకాశ్రావు విషయము బయట పెడతానని బెదిరించాడు.
వెంటనే పద్మజను హత్య చేయాలనుకున్నాడు. ప్రకాశ్రావు అతన్ని మందలించాడు. హత్య చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. సెక్షన్ 84ను తమకు అనుకూలంగా తిప్పుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది డాక్టర్ రిపోర్ట్. ఇన్నాళ్లుగా రామకృష్ణ దగ్గర సంపాదించిన సాక్ష్యం బానే పనికొస్తుంది. కానీ కోర్టుకు కావాల్సింది హత్య చేసిన సమయంలో హంతకుడి ప్రవర్తన. అలాంటప్పుడు డాక్టర్ ఎదురుగానే హత్య జరిగితే సమస్య ఉండదు, సాక్ష్యం బలంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మర్నాడే పద్మజ పుట్టినరోజు. ఆమె వద్దని వారిస్తున్న గిరిధర్ అందర్నీ పార్టీకి పిలిచాడు. పార్టీ మధ్యలో కావాలని పైకి వెళ్ళాడు. తనని గమనించడానికి పద్మజ పైకి వస్తుందని తెలుసు అతనికి. అంతా ప్లాన్ ప్రకారం జరిగిపోయింది. కింద కోర్టు గిరిధర్కి శిక్ష విధించగానే కాస్త గాబరా పడ్డాడు. సుందరి ఆమె భర్త రావాల్సొచ్చింది. హైకోర్టు తీర్పుతో సమస్య పరిష్కారమైంది. వాళ్ల స్వార్థానికి బలైపోయింది పద్మజ. ప్రకాశ్రావు ఇక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. దేశం వదిలి వెళ్లడానికి ప్లాన్ వేసుకున్నాడు. తను వెళ్లే లోపల చేయాల్సిన పని మరొకటుంది. అది శివయ్య విషయం. హిమజ పనిలోంచి తీసేయగానే రామకృష్ణకు చెప్పి శివయ్యను అతని దగ్గర పనిలో పెట్టాడు ప్రకాశ్రావు. అతను అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తున్నాడు. కానీ శివయ్యని నమ్మడానికి వీల్లేదు. అనుకోకుండా ఈ లోపల ప్రసాద్ విషయం బయటపడింది. శివయ్య ఈ వార్తను అందించాడు అతనికి. అంతేకాదు, శివయ్య సిబిఐ దృష్టిలో ఉన్నాడని బయటపెట్టింది హిమజ పొరపాటున. ఇంతవరకు వచ్చి చివరి క్షణంలో తన విషయం బయటపడుతుందన్న భయం కలగగానే ఆయన విచక్షణ కోల్పోయాడు. ఎట్లాగైనా సరే ఎన్ని హత్యలు చేయవలసి వచ్చినా తన విషయం బయట పడకూడదు. ఒక్క దెబ్బకు 2 పెట్టెలు పడేటట్లుగా ప్రసాద్ని చంపమని శివయ్యని అంతం చేయమని మనిషిని పెట్టాడు. అనుకోకుండా శివయ్య ప్రసాద్ని చంపకముందే హిమజ కళ్లల్లో పడ్డాడు. అక్కడ హత్య చేయబడ్డాడు. హిమజ ద్వారా ఇదంతా పత్రికలకెక్కబోతుందని తెలియగానే ప్రకాశ్రావు వణికిపోయాడు. ప్రెస్ అంటే అతనికి తగని భయం. ఏ రిపోర్టర్ అయినా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే తన విషయం బయటపడచ్చు. హిమజాను అంతం చేయక తప్పదనుకున్నాడు. ఆ ప్రయత్నంలో తానే పట్టుబడ్డాడు చివరికి. సెక్షన్ 359 ఇండియన్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద, సెక్షన్ ఐపీసీ 120B క్రిమినల్ కాన్స్పిరసీ కింద ప్రకాశ్రావు మీద కేసు పెట్టబడింది. బెయిల్ ఇవ్వలేదు. రిమాండ్లో ఉన్నాడు అతను. ఎవరిని చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రకాశ్రావు బ్రతుక్కి మృత్యువుకి మధ్య ఊగిసలాడుతున్నాడు. అతని మొహం అంతా కాలిపోయింది. శరీరం అక్కడక్కడ ఉడికి చచ్చుబడింది. వాటర్ ట్యాంక్ బద్దలయ్యి ప్రమాదం సంభవించినట్లు పోలీసులు రాసుకున్నారు. జైల్లోనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అప్పటి వరకు కేసు వాయిదా వేయబడింది. ఈ లోపల ఫ్రెంచ్ ఎంబసీలో పనిచేస్తున్న మైఖేల్ను, విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న మరో 4 విదేశీయులను ఉన్నపాటున దేశం వదిలి వెళ్లమని ప్రభుత్వం ఆదేశించింది. పెద్ద పదవుల్లో అధికారంలో ఉండి గూఢచారులుగా పనిచేయడం, దేశ రహస్యాలను విదేశీయులకు అమ్మడం కొత్తేమీ కాదు. స్వాతంత్రం వచ్చిన వెంటనే అంటే 1950లో షాదీలాల్ కపూర్ నుంచి రామ్ స్వరూప్ వరకు అతిపెద్ద పదవుల్లో ఉన్న భారతీయులు చిన్న చిన్న లాభాలకు ఆశపడి దేశ రక్షణకు సంబంధించిన వార్తలను విదేశీ గూఢచారులకు అందజేస్తూ పట్టుబట్టారు. అలాగే విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న విదేశీయులు ఇప్పటికీ 520 మంది దేశంలో ఉండడానికి వీలేదని చెప్పి పంపించి వేయబడ్డారు. ఇందులో 300 మంది రష్యా దేశానికి, రష్యాతో స్నేహ సంబంధాలు ఉన్న తూర్పు యూరప్ దేశాలకు సంబంధించిన వారు. అయితే ఇంతవరకు కేవలం 50 పేర్లు మాత్రమే బయటపెట్టింది ప్రభుత్వం. దేశంలో అన్ని వార్తాపత్రికల్లోనూ ప్రకాశ్రావు విషయం కథలుగా ప్రచురించబడింది. దేశం నలుమూలలా ఈ వార్త ప్రజల్ని ఒక ఊపు ఊపేసింది. ఆ ఉధృతం 15 రోజుల పాటు సాగింది. ఆ తర్వాత అన్ని సంచలన వార్తల్లాగే చప్పబడిపోయింది. పంజాబ్లో ఉగ్రవాద చర్యలు మళ్లీ ఉధృతం కావడం, ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఒక విమానాన్ని కూల్చివేయడంతో అందరి దృష్టి అటు మళ్లింది. ఆ సమయంలోనే ప్రకాశ్రావు ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో. ఆ వార్త మొదటి పేజీలోనే వచ్చినా ఎవరినీ అంతగా ఆకర్షించలేదు. ప్రజల దృష్టిలో అది పాతబడిపోయిన విషయం. ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంతకంటే ఏం చేస్తాడు, మంచి పనే చేశాడు కేసు కోర్టుకు రాకముందే అని నిట్టూర్చారు. అయితే అంత కట్టుదిట్టమైన జైల్లో ఆయనకి విషయం ఎలా అందింది, ఎవరు అందించారు అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. దాన్ని బయట పెట్టాలంటే మళ్ళీ ఏ సాగర్ లాంటి యువకుడో, హిమజ లాంటి అమ్మాయో పూనుకోవాలి. దేశంలో అలాంటి వారు చాలా తక్కువ. ఇందులోనే ఎక్కడో చెప్పినట్టు
అనూషాలు, హిమజాలు, గాంధీలు, శేఖరాలు ఫిక్షన్కే పరిమితం. అయితే ఇప్పుడు మళ్ళీ మనం కేసు ఫైల్ చేద్దాం అంది హిమజ. ఆమె కాలు ట్రాక్షన్లో ఉంది. చిన్నగా నవ్వాడు సాగర్. ఏమని? ఎవరి మీద? ఇంకెవరు? గిరిధర్ మీద. ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయిందిగా అతని నిజస్వరూపం. అక్కయ్యను హత్య చేసిన నేరానికి అతనికి శిక్ష పడాల్సిందే. అదంత సులభం కాదు హేమ. ఏ? అంది హిమజ కోపంగా. ఇంకా రుజువులు కావాలా మన న్యాయస్థానానికి? నీకు సెక్షన్ 300 గురించి తెలియదు. సెక్షన్ 300 క్రిమినల్ ప్రొసీజర్ ఏముంటుందంటే, పర్సన్ వన్స్ కన్విక్టెడ్ ఆర్ ఎక్విటెడ్ నాట్ టు బీ ట్రైడ్ ఫర్ సేమ్ ఒఫెన్స్. ఒక వ్యక్తిని ఒక నేరం మీద శిక్షించినా, విడుదల చేసినా అదే నేరం మీద అతనిపై తిరిగి కేసు పెట్టడం అసంభవం. అంతేకాదు, అతని మీద అదే కేసు తిరిగి హైకోర్టులో పెట్టాలన్నా కానీ ఆ కేసుకి సంబంధించిన సాక్ష్యాలతో మరొక నేరం మీద కేసు పెట్టాలన్నా అది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలలలోపే జరగాలి. మనకు ఆ వ్యవధి దాటిపోయింది ఇప్పుడు. అయితే ఒకటి, గిరిధర్ నిజంగా నేరస్తుడని ఇప్పుడు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ప్రభుత్వం అతని మీద చర్య తీసుకోవడానికి అధికారం ఉంది. పద్మజ హత్య గురించి కాకపోయినా మిగతా నేరాల మీద అతన్ని శిక్షించవచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికే ఉంది. ఆ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకుంది కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో ఉంది. కారణం, గిరిధర్ ఇప్పుడు మన దేశంలో లేకపోవడమే. మన అధికారులు అతన్ని అరెస్ట్ చేయలేరు. దేశం వదిలి వెళ్లే సమయానికి అతని మీద వారెంట్ లేకపోవడం వలన అక్కడ ప్రభుత్వం సహకరిస్తే తప్ప అతన్ని మన దేశానికి బలవంతంగా రప్పించడానికి వీలు కాదు. అలాంటి రూల్స్ ఉండబట్టే ఎంతో మంది నేరం చేయగానే విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. దానికి ఒక ఉదాహరణ ధర్మతేజ. జయంతి షిప్పింగ్ కంపెనీ అధిపతిగా అతను ప్రభుత్వాన్ని మోసం చేసి కొన్ని లక్షలు గడించాడు. అతన్ని భారతదేశానికి రప్పించడానికి ఆ రోజుల్లోనే ప్రభుత్వం 10 లక్షల రూపాయలకి పైగా ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. కెనడాలో, బ్రిటన్లో ఉన్న ఉగ్రవాద నాయకులను మన ప్రభుత్వం బంధించలేకపోతుంది. ఈ కారణాల వల్లే హైజాకింగ్ లాంటి దారుణమైన నేరాలను చేసిన వాళ్ళని కూడా ప్రభుత్వం శిక్షించలేకపోతుంది. 5 ఏళ్ల క్రితం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని దారి మళ్లించి కరాచీ తీసుకెళ్లిన వ్యక్తుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు మనకు అప్పగించలేదు. అక్కడ కోర్టులోనే న్యాయ విచారణ జరుపుతుంది, సాగర్ వివరించాడు. అయితే అమెరికా ప్రభుత్వం గిరిధర్కి పూర్తి రక్షణనిస్తుంది కాబోలు. ఎంతైనా వాళ్ళకే సహాయం చేశాడు కదా. ఇక హాయిగా ఏ అమెరికా అమ్మాయినో పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోతాడు సంతోషంగా. ఎంత దారుణం! హత్యలు చేసినా, ఎలాంటి ఘోరమైన నేరాలు చేసినా తప్పించుకొని సుఖపడటానికి అవకాశం కలిగిస్తోంది మన న్యాయ వ్యవస్థ. అయినా అన్ని నేరాలు చేసిన వ్యక్తికి అమెరికా ప్రభుత్వం రక్షణిస్తుందంటే మన ప్రభుత్వం ఎందుకు ప్రొటెస్ట్ చేయకూడదు? డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్ ధర్మతేజల గిరిధర్ని ఎందుకు తెప్పించకూడదు? అతను చేసిన నేరాలు ధర్మతేజని మించిపోయాయి కదా, కోపంగా అంది హిమజ. మన ప్రభుత్వం అతని నేరాల గురించి వివరంగా అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. అతన్ని అప్పగించవలసిందిగా కూడా కోరింది. కానీ అతన్ని మనకి అప్పగించే స్థితిలో లేడతను. ఏ? గత కొన్ని రోజులుగా అతడు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు నిశ్చింతమైన పర్యవేక్షణలో. అతడి రోగానికి డాక్టర్లు పెట్టిన పేరేంటో తెలుసా? ఏంటి? ఎయిడ్స్. హిమజ స్థానువై అతడి వైపు చూసి, నిజమా అంది. అవును, అతన్ని మన న్యాయస్థానంలో శిక్షించలేకపోయినా కనీసం దేవుడైనా అలా శిక్షించబోతున్నాడు. ఏమో, అతడే శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎయిడ్స్ యొక్క ఎయిడ్ని తీసుకొని మోసం చేస్తున్నాడేమో. ఆ విషయం ఒక సిబిఐ ఆఫీసర్గా నేను చూసుకుంటాను. ఇక దాని గురించి మర్చిపో. హిమజ కళ్ళు మూసుకుంది. సెక్షన్ 84, సెక్షన్ 300ల గురించి ఆలోచిస్తూ. ఆమె ఆలోచిస్తున్నది గిరిధర్ గురించి కాదు. గిరిధర్ సంగతి సరే, కానీ ఎంతమంది ఈ లొసుగుల ద్వారా తప్పించుకుంటున్నారా అని. కోర్టులో శిక్ష పడుతుంది, కానీ బోన్లో ఆ పేరు మీద మరో వ్యక్తి ఉంటాడు. అదే లొసుగు. 8 సంవత్సరాలు శిక్ష విధిస్తారు. అందులో 6 సంవత్సరాలు పెరోల్ మీద ఖైదీ బయటే ఉంటాడు. అది మరో లొసుగు. భగవంతుడా, రక్షించు మా న్యాయ వ్యవస్థని మాకన్నా తెలివైన క్రిమినల్స్ నుంచి. ఏంటో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీలాంటి చురుకైన అమ్మాయిలు అప్పుడప్పుడు చిన్న చిన్న అడ్వెంచర్స్ చేసి ఇలా కాళ్ళు విరగొట్టుకోవడంలో నాలాంటి అబ్బాయికి కొంత సౌలభ్యం ఉంది సుమా అన్నాడు. ఏంటి? అనుమానంగా అడిగింది. మనసులో ఎంత ఇష్టం ఉన్నా ముద్దు పెట్టుకునేటప్పుడు ఆడవాళ్లు కాస్త ప్రతిఘటిస్తారు. కానీ ఇలా కాళ్ళు ట్రాక్షన్లో ఉండడంతో వాళ్ళక వీలుండదు. అది అడ్వాంటేజ్ అన్నాడు అతడు ముందుకి వంగుతూ. ఇక చెప్పడానికి ఏమీ లేదు. చివరిగా ఒక్క మాట.
పరిష్కారం లేని సమస్యల్ని కథావస్తుగా తీసుకొని రాస్తే వచ్చే ఇబ్బందే ఈ కథకి వచ్చింది. ఒక నేరస్తుడు నేరం చేసి కూడా సెక్షన్ 84 ద్వారా ఎలా తప్పించుకోగలిగాడు అన్నది చెప్పడమే ఈ కథ ప్రధానోద్దేశం అయితే అది మొదటి అంకంలోనే చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ నవల ముగింపు నిజానికి మొదటి చాప్టర్లోనే పూర్తయింది. రెండో అధ్యాయం కేవలం పాఠకుల మానసికోల్లాసానికే, ఈగో సాటిస్ఫాక్షన్కి మాత్రమే. ఏ కథలోనైనా ఎలాగో ఒకలా విలన్కి శిక్ష పడటమే కథకి కావాల్సింది. కానీ నిజ జీవితంలో ఎప్పుడైనా అలా జరిగిందా? యథార్థానికి భిన్నంగా రచయిత ఆత్మవంచన చేసుకోలేక ఎయిడ్స్ యొక్క 8ని తీసుకున్నాడు.